దేవుడు నాతో ఏం మాట్లాడారంటే, ఇక మరలా వెనక్కి రావు. ఈ ప్రకటన గ్రంథంలో ముందుకెళ్తున్నారు కదా, మరలా వెనక్కి రారు. అందుకని ఎక్కడ ఏది అవసరమో, భవిష్యత్తుకి భక్తికి ఏది అవసరమో ఇంకా రికార్డ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నాకు అలా ఉండిపోతాయి. ఆత్మఫలాలు ఉన్నాయి. మరలా నేను చెప్పను వాటిని. ఒకవేళ నీకు కావాలంటే యూట్యూబ్లో ఉండి చూసుకోవటం, మరలా రిపీట్ చేయండి. మ్యాక్సిమం ఒక చోట మాట్లాడిన విషయాలు అక్కడే అయిపోతున్నాయి. ఇంకో చోటుకి వెళ్ళడానికి 9 కొద్ది గనిలాగా జరుగుతున్నాయి. మరలా పాతది ఎందుకు? అందుకని మరలా వెనక్కి రాగలుక దేవుడు ఒక నూతనమైన పురాణంలో నడిపిస్తాడు కనుక అక్కడే ఏది అవసరమో దాన్నే మాట్లాడాలని నేను ప్రేరేపించబడ్డా. అందుకని మరలా ఈరోజు కూడా 4వ అధ్యాయంలో ఆగుతాం. ఎందుకు ఆగాలి అంటే, ఇప్పుడు మీరు లోకంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే చాలాసార్లు మీకు చెప్పాను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో నేను మీకు అప్పగించిన దానిని, అందరూ బైబిల్ గ్రంథం తీసి ఆ మాటలు చూడండి. నేను మీకు అప్పగించిన దానిని 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుతున్నారు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి అని చెప్పాను. మీరు ఈ శరీరము తిని ఈ రక్తము తాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు అని, ఆయన మరణమును అంటే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగిన మనము ఏం చేయాలట? మరణమును గురించి, ఆయన మరణమును గురించి మనము ప్రచురము చేయాలి. మీలో ఈ 2024వ సంవత్సరంలో 7 నెలలు ప్రభు భోజనం, ఆయన శరీరము ఆయన రక్తము రెండు తాగారు. ఎంతమంది ప్రచురం చేశారు? నేను చెప్పాను అన్నయ్య, ఇదిగో ప్రభు రక్తం తెలుసా, ప్రభు శరీరం తెలుసా, అది ఎందుకు తినాలో తెలుసా, మేము ఎందుకు తింటామో తెలుసా అని నేను చెప్పాను అన్నయ్య అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక్కరు కూడా చెప్పాలి. దీన్నే స్వార్థం అంటారు. అమ్మా నేను చెప్పిన అర్థం ఉందా? ఒక్కరు కూడా చెప్పలా. దీన్ని స్వార్థం అంటారు. అదేంది, నేను దీంట్లో స్వార్థం ఏముందంటే, నీ రక్షణ, దేవుడు రాజ్యం వచ్చే సంగతి, ఆయన మరణించిన విలువ నీకు తెలుసు కాబట్టి నువ్వు భయంతోనో భక్తితోనో దేవుని పాద సన్నిధి చేరి బాప్తిస్మం తీసుకొని బలలో చేయేసావు. మొత్తానికి మంచో చెడో తప్పో ఒప్పో జీవమో మరణమో ఘనతో ఘనహీనుతో ప్రభు రక్తంలో చేయేసావు కనుక, ప్రభు శరీరాన్ని ముట్టే కనుక దేవునికి ఆరోగ్యం ఇస్తాడు, రాజ్యాన్ని తీసుకెళ్తాడు. ఇహమ పరమందున ఆయన దీవెన మీద ఉన్నది. ఎంతో కొంత, ఆ కొంత కూడా నువ్వు పక్కనోడు చెప్పలేదంటే ఖచ్చితంగా అది స్వార్థమే. స్వార్థ పరులు లేని రాజ్యం ప్రభు కట్టుతుంది. కాబట్టి మన స్వార్థ పరులు అవుతుంది. ఖచ్చితంగా ప్రచురణ చేయాల్సిందే, మీరు చెప్పాల్సిందే. కాపరి కాస్తాడు, గొర్రెలు మేసి అట్నే ఉంటాయా? పిల్లలు కనవా? కంటయా కనవా? మరి ఎంతమందిని కన్నారు?
అందుకే యెషయా గ్రంథంలో ఆత్మ సంబంధమైన గొడ్రాలా అంటాడు. శరీర సంబంధమైనది దేశన గారు అంటారు, పంది కూడా కడప భయమైనది. అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ సంబంధం అంటే అది ప్రసవ వేదన, అది ఆ గొడ్రాలతనం పోగొట్టుకోవడం. ఆత్మ సంబంధమైన పిల్లల్ని కన్నవారినే దేవుడు ఎంచుతాడు, ఎన్నికలోకి తీసుకుంటాడు. శరీర సంబంధమైనది ఏముంది, అన్ని జనులు కూడా కంటున్నారు లెక్క లేకుండా. అది కాదు, కానీ ఆత్మ సంబంధమైన పిల్లలు కనాలి మనం. అలా కనాలి అంటే నువ్వు ప్రకటన చేయాలి. యేసయ్య సిలువ ఎందుకు మరణం అయ్యాడు, సిలువలో మరలా ఎందుకు పునరుద్ధానం అయ్యాడో అది నువ్వు చెప్పాలి. ఈ విషయాలు, వీటికి సమకూర్పు కలిగిన విషయాలు చాలా ఉన్నాయి ఈ 4వ అధ్యాయంలో. అవి మీకు తెలియాలని నేను ఆగాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనంలో మీరు చదివితే, ఎంతవరకు ఏ రాజ్యాన్ని గురించి చూసి ఏ 4 జీవుల గురించి మనం మాట్లాడుకున్నాం? 4 జీవులు ఎంతమంది గుర్తున్నాయి? ఎంత అన్యాయం అన్నా. ప్రకటన గ్రంథంలో 4 జీవులు ఎంతమంది గుర్తున్నాయి? అండ్ మిగతా వాళ్ళకి అసలు ఆ పేర్లు కూడా ఐడియా లేదా? మరి వింటున్నారా, వినట్లేదా? మీరు ఎందుకు ప్రభు సన్నిధికి వస్తున్నారు? జ్ఞాపకం అందు ఉంచుకోవటం మీకు ఆశీర్వాదం. ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలన్నయ్య? మేమేమైనా పరీక్షలు రాస్తామా? మాకెందుకు ఈ బాధ? ఆ బళ్ళో తప్పించుకొని అయితే మళ్ళీ గుళ్ళో కూడా పట్టుకున్నావే అని మీరు అనుకుంటారేమో. ఎందుకు జ్ఞాపకం అందు ఉంచుకోవాలి అంటే, నీవు త్రోవలో వెళ్తున్నప్పుడు దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే అది దీపమై నీకు త్రోవ చూపిస్తుందంట. ఏ రాయి నీ పాదముకు తగలకుండా. పాపం నీ ఎదుటికి వచ్చినప్పుడు, పాపాన్ని గురించి ఎవరైనా నిన్ను ప్రేరేపించినప్పుడు ఈ వాక్యంలో ఉన్న పరిశుద్ధత నిన్ను కాపాడుకుంటుందంట. అందుకని గుర్తుపెట్టుకోవాలి, 4 దిక్కులు 4 మొదటి జీవి. 2వ జీవి ఎద్దు. శ్రమకు సాదృశ్యం, సోమరితనంగా ఉండదు. మొన్న ఒక ఆవిడ గురించి విన్నా, మన చర్చికి రాదులే ఆవిడ, అసలు మన చర్చికి సంబంధించిన వాళ్ళు కాదు. బాగా డబ్బులు ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, వాళ్ళ ఆయనకి బ్రహ్మాండంగా ఉన్నారు. కానీ ఆమెకున్న సోమరితనం
అందుకని మనుషుని ముఖం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. చివరి 4వది పక్షిరాజు. పక్షిరాజు, ఎగురుతున్న పక్షిరాజు. ఇది పునరుద్ధానుడవుతున్న యేసయ్య పోలిక. మనం కూడా పునరుద్ధానం అవ్వాలని, ఉన్నతమైన దైవత్వము మనం కోరుకోవాలని. ఎవరో చెబితే ఆకాశంలోకి వెళ్తుందా పక్షిరాజు? వెళ్ళదు. దాని స్వభావం అది. నువ్వు చెప్పాల్సిన అవసరం, అది వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలమైన మనం ఎవరో మనకు చెప్పక్కర్లా. వెనకాల పడి చర్చికి బా బల్లారాధు సిద్ధపడి చెప్పక్కర్లా. నీకు స్వతహాగా రావాలి. శనివారం చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి వస్తున్నారు. ఊర్లో ఉన్నదాన్ని రాలేకపోతే నీకు ఎట్లా ఉంటుంది చెప్పు? మళ్ళీ నేను చెప్పాలా? అందుకని చెప్తున్నా, టయానికి రావాలి. తెలీదా? ఉద్యోగానికి కట్టైపోతావా? కూలి పని కట్టైపోతావు. పొలంలో గిన్నె నెత్తిన పెట్టి పంపిస్తారే. అంటే అంతకంటే హీనమైందా దేవుని సన్నిధి? చెప్పాలా? నీకు తెలీదా? నువ్వు ఏం విత్తుతావో దాన్నే కోస్తావు. కంది విత్తనాలు వేసి వరి పంటను ఎవరు కొయ్యరు. నువ్వు ఆసక్తిగా దేవుని మందిరానికి రావడం అన్న అనుభవం నీ జీవితంలో ఉందనుకో, ప్రభువు కూడా నీ పట్ల నీ జీవితంలో జరగవలసిన ప్రతి కార్యము ఆసక్తి కలిగి జరిగిస్తాడు. నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు అనుకో, ఆయన కూడా నిర్లక్ష్యంగా ఉంటాడు. ఎందుకంటే న్యాయం. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని ఎలాగ చెప్పారో, నువ్వు విత్తిన దానికి ప్రభు కార్యం అలాగే ఉంటుంది. నువ్వు నిర్లక్ష్యంగా నీరసంగా విత్తితే దాన్నే కోస్తావు, మోసం విత్తితే మోసమే కోస్తావు, అన్యాయం విత్తితే అన్యాయమే కోస్తావు. కాబట్టి అది వేరొకరు చెప్పక్కర్లా. అందుకని ఈ మాటల్ని గుర్తుండాలి. ఈ 4 జీవులు, ఆ 4 జీవుల స్వభావాలని, వారు ఆ పరలోకంలో ఉన్న అనుభవాలని దేవుడు యోహానుకు చూపించాడు. ఎందుకు చూపించాడు? అక్కడ ఏం తెలియజేస్తున్నాడని లేఖనంలో చూస్తే 4వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాసిందంటే, ఈ 4 జీవులకి 6 రెక్కలుండెను. ఆ 6 రెక్కల చుట్టూ లోపట బయట కన్నులతో నిండి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మామూలుగా దూతల్లో 2 రకాల దూతలు ఉన్నాయి. మా జాగ్రత్త వినండి అమ్మా. మరలా చెప్తున్నా, నేను అబ్రాహాం గురించి యేసోబు గురించి చెబుతా బాగా వినేవాళ్ళు, సభలు కొట్టి పోయేవాళ్ళు. నేనేం మిమ్మల్ని పరలోకం తీసుకుపోదామని చూస్తున్నా. ఆమేన్. ఎందుకంటే ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప మాటలు, ప్రకటన గ్రంథం జీవపు ఓట. అది నీకు అర్థం కాదు, ఎవరు దాని గురించి చెప్పరు, ఇంతవరకు చెప్పలేదు. దేవుడు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి మనతో మాట్లాడుతున్నాడు. పరలోకంలో జరిగే సంగతి యోచించు. ఎందుకంటే నువ్వు నమ్మావు, ఈ వాక్యాన్ని నమ్మావు. ఇందులో ఉన్న ప్రతి మాట సత్యం. దేవుని వాక్యంలో రాయబడిన మాట, దేవుని మాట అంట, దేవుని నోట వచ్చిన మాట 7 సార్లు మట్టి మూసలో కడిగి తీసిన వెండి అంత స్వచ్ఛమైనదంట. ఒక్కసారి కడిగితేనే మిలమిల్లాడిపోద్ది, తలతల్లాడిపోద్ది, పర్ఫెక్ట్గా ఉంటుంది, దాంట్లో మస్ట్ ఉండదు. అలాంటిది 7 సార్లు కడిగి తీసాడంటే ఎంత పవిత్రంగా ఉంటుందో చెప్పండి. మరలా దీంట్లో జల్లెడ బట్టి వెతకాల్సిన మాట లేవు, అన్ని పర్ఫెక్ట్ అంతే. ప్రతి మాట, ప్రతి వాగ్దానం నిజం, ప్రతి ప్రవచనం నిజం, ప్రతి చరిత్ర, ప్రతి అక్షరం, ప్రతి అనుభవం సత్యం. మోసం అబద్ధం మరుగు చేసింది దేవుని వాక్యంలో లేదు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా రాసి ఉంచాడు, నిజాన్ని రాశాడు, జరగబోయే తెలియజేశాడు. కనుక ఈ మాటలు తెలుసుకుంటే జరగబోయేది నీకు అర్థమైతే నీకు తెలుస్తుంది. ఇప్పుడు కరోనా వచ్చింది, అందరూ భయపడి గుండెలు పగిలి చచ్చిపోతున్నారు. అమ్మో చచ్చిపోతాం, ఆ ఊరు వచ్చింది, ఈ ఊరు వచ్చింది, మన ఊరు వచ్చింది, అల్లవాడికి వచ్చింది, ఈ ఇంట్లోకి వచ్చింది, పక్కింట్లోకి వచ్చింది, అయిపోయింది, చచ్చిపోతామని. ఈ లోపు వెంటనే టీవీ ఆన్ చేయగానే కరోనా వచ్చిందా, భయపడమాకండి, మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ వేసుకోండి. అమ్మయ్య, ఒక్కర ఉపశమనం, కొంచెం గాలి పీల్చుకోవడం, అంటే ఆ ఉధృతిలో నుంచి, ఉగ్రతలో నుంచి కొంచెం శాద తీరటం. అలాంటిది దేవుని మాట. నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావు, నరకం పోతావు తెలియదు ఒకప్పుడు. కానీ ఇప్పుడైతే దేవుడు మనకు తెలియజేశాడు. నీ క్రియలను బట్టి నీ జీతం, నీ స్థితిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి అక్కడ నీ మహిమ, నువ్వు పరలోకం వెళ్తావు నరకం వెళ్తావు నీకే తెలిసిపోద్ది. దేవుని వాక్యం దగ్గరికి వస్తే దానికి ఎవరు చెప్పక్కర్లేదు, దానికి మరల ప్రత్యేకంగా కొలతలే అక్కర్లేదు, నీకు తెలిసిపోద్ది. మరి అది తెలిసినప్పుడు, ఇంకొంచెం లోతుగా దేవుడు వివరిస్తున్నప్పుడు దాన్ని తెలుసుకోవటం ఆశీర్వాదం.
హల్లెలూయా. అదే కదా ఇప్పుడు చెప్తుంది దేవుని వాక్యంలో చెప్పబడిన ఆ మాటల్లో 4 జీవులకు ఉన్నటువంటి ఆ లక్షణాలు చూడండి. 4 జీవులకు ఎన్ని రెక్కలు ఉన్నాయంట? 6 రెక్కలు. ఆ 2 రకాల దూతల్లో కెరూబులు సెరాపులు 2 రకాలు. కెరూబులు వేరు, సెరాపులు వేరు. కెరూబులు అంటే 2 రెక్కలు ఉంటాయి దూతకి, సెరాపులు అంటే 6 రెక్కలు ఉంటాయి. కానీ ఇప్పుడు చదువుకున్న ఈ దూతలకి పేరు మహాదూతలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో చదివితే ఈ దూతలు ఎలా దేవుని ఆరాధిస్తున్నారో వారికి ఉన్న అనుభవాలేంటో యెషయా అను ప్రవక్త ఇంకొంచెం క్లియర్గా చెప్తాడు మనకు అక్కడ. ఆయనకు పైగా సెరాపులు అన్న దగ్గర ఫుట్ నోట్లు ఏముంది? మహాదూతలు. మామూలు దూతల కంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది వాటికి. మహాదూతలు అవేం చేస్తున్నాయి? ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 6 రెక్కలు కలిగిన ఆ జీవి ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును కప్పుకున్నారు. అమ్మ చూడండి అమ్మా, యోహాను దూతలు చూస్తున్నాడు. 6 రెక్కలు ఉన్నాయి, లోపట బయట కళ్ళుతో నిండిపోయి ఉన్నాయి. ఈ 6 రెక్కలు ఏం చేస్తున్నాయి అంటే యేసయ్య చెప్తున్నాడు. ఈ 6 రెక్కలతో 6 రెక్కలు ఎందుకున్నాయి? ఆ 6 రెక్కలు ఏం చేస్తున్నాయని చూస్తే 2 రెక్కలతో ముఖమును కప్పుకున్నాయంట. అంటే దేవుని ఎదుట ఉన్న, దేవుని సముఖములో ఉన్న దూత 2 రెక్కలతో ముఖమును కప్పుకోవాలి. 2 రెక్కలతో చదువు, కంటిన్యూ చేయి. కాళ్ళను కప్పుకొనుచుండును, 2 ఎగురుచుండెను. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, లోకమంతా ఆయన మహిమతో నిండిపోయిందని గొప్ప శబ్దముతో గాన ప్రతిగానాలతో చేస్తూ ఉన్నాయి. ఆ స్వరము వలన గడప కమ్ముల పునాదులు అదిరిపోయినాయంట. చప్పలు కొడదామా గట్టిగా? దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి రా. సర్వలోకం ఆయన మహిమతో నిండిపోయిందని, ఆయన పరిశుద్ధుడు అని, పరిశుద్ధుడు 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 అని ఆయనను గాన ప్రతిగానాలతో స్తుతించాయి. ఇంకా అవి చెప్తున్నాయి, అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడు అయిన ప్రభు ఆయన పరిశుద్ధుడని మానక రాత్రింబగలు చెబుతున్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూద్దాం, మనమే ఆ దూతలమని చెప్పాం, మనమే ఆ జీవులని చెప్పాం. ఈ 4 జీవులు మనమే. అలాగ మారాలి. ఒకవేళ ఇప్పటిదాకా అలా లేకపోతే ఇక నుంచి ఆ 4 జీవుల్లాగా మనం మారాలి. ఆ 4 జీవులు ఎలాంటి అనుభవాలతో దేవుణ్ణి స్తుతిస్తున్నారో మనం కూడా అలాగే దేవుణ్ణి స్తుతించాలి. ఎలా ఆరాధిస్తున్నారో మనం కూడా దేవుణ్ణి అలాగే ఆరాధించాలి. ఆ ఎక్స్పీరియన్స్ మీకు లేకపోతే వాటిలో ఉన్న క్వాలిటీ మీకు లెస్ అయిపోతాయి. లెస్ అవటం అంటే అర్థం ఏం తెలుసా? పరిపూర్ణము కానీ, సంపూర్ణము కానీ. గర్భములో ఉన్న బిడ్డ 9 నెలలు నిండకపోతే నెల తక్కువది అంటారు కదా. 7 నెలలకు 8 నెలలకు పుట్టిన వాళ్ళు ఏమంటారు అంటే పరిపూర్ణంగా లోపల లేడు. ఎన్ని అవయవాలు సంపూర్ణం అవ్వాలో, ముక్కు మూతి గుండె ఊపిరితిత్తులు పరిపూర్ణంగా మారాలో అవి మారకముందే తొందరపడి బయటకు వచ్చేసాడు రీడు, నెల తక్కువడు అన్నట్టుగా. ఈ దేవుని రాజ్యములో ఉండే ఆ దేవదూతలకున్న అనుభవాలు సంఘముగా పిలిచిన మనలో రావాలి. రాకపోతే నువ్వు అసంపూర్ణుడివి, అసంపూర్ణురాలివి అవుతావు. సంపూర్ణం కాలేవు. సంపూర్ణం కాని నిన్ను దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? ఉడికి ఉడకని అన్నం ఎవరైనా తింటారా? బయలు వేసుకోవాల్సిందేగా. ఫలించని పండని కాయని ఎవరైనా తింటారా? బయలు వేసుకోవాల్సిందేగా, పడేసుకోవాల్సిందేగా. మరి భక్తిలో నువ్వు పరిపూర్ణురాలివి కాకపోతే
దేవుడు నిన్ను రాజ్యానికి అంగీకరించాడు. అందుకే ఆయనకున్న సంపూర్ణమైన, ఆ జీవులకున్న సంపూర్ణమైన క్వాలిటీ నీకు వచ్చునుగాక. పరలోకంలో ఎలాగో భూలోకంలో కూడా అలాగే. పరలోకంలో ఎలా జరుగుతుందో భూలోకంలో అలాగే జరుగుతుంది. ఇప్పుడు పరలోకంలో ఆ యోహాను చూస్తున్నాడు, దేవాతి దేవుడు ఉన్నాడు వారి మధ్యలో. ఆ మధ్యలో ఆయన ఉండగా ఆ చుట్టూ ఉన్న దూతలు ఆయనను స్తుతిస్తున్నారు. ఇప్పుడు భూమి మీద మనం దేవదూతలాగా, అందుకే తెల్లబట్టలు కట్టుకోమంది. రంగురంగులు ఉంటే ఏ కాకో ఏ పావురం అర్థం కాదని తెల్లబట్టలు, ఎందుకంటే దేవదూతల్లాగా ఉంటారని తెల్లబట్టలు కట్టుకొని దేవదూతల్లాగా చేతులు ఆకాశం వైపు ఎత్తి ఆయన ఆరాధిస్తుంటే ఆ దేవాతి దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్యలోకి దిగొస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆయన ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? మొదట 2 రెక్కలతో మన ముఖమును కప్పుకొని ఆరాధించాలి. అనే మనకు 2 కదా రెక్కలు ఉండేదంటే, కనపడని ఆత్మ సంబంధమైన రెక్కలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు చెబుతాం మీకు. ముఖమును కప్పుకునే రెక్కలు అంటే ఎలాగంటే, ముఖము స్వభావాన్ని తెలియజేస్తుంది. అంటే ఒక మనిషిని చూడగానే వీడు కోపిష్టోడా, ప్రేమ కలిగినోడా, స్వార్థపరుడా, దాతృత్వం కలిగినవాడా, తిరుగుపోతాడా, తాగుపోతాడా, అబద్ధికుడా, దొంగోడా, మంచోడా తెలుస్తుందా? తెలీదా? తెలుస్తుంది. ఎందుకు తెలియదు? బ్రహ్మాండం తెలుస్తుంది. మనం చూడగానే మన క్యారెక్టర్ చెప్పేస్తారు అవతల. దానికి పెద్ద వరాలేం అక్కర్లేదు. మనం చూడగానే అర్థమైపోద్ది. కుక్కను చూడగానే అది విశ్వాసం ఉంటుందని, పందిని చూడగానే ఇది స్వామర్థి తిని పండుకుంటుందని. ఎట తెలుస్తుందో మనకి? కొన్ని జంతువులు చూడగానే, మనుషులను చూడగానే స్వభావం కనపడుతుంది. ఇప్పుడు ఒక పోలీస్ అయినా లాఠీ పట్టుకొని 2 స్టార్లు భుజం మీద పెట్టుకుని వయ్యి అని వచ్చి ఆడు దిగ్గానే మనకేమనిపిస్తుంది? దొంగోడు వచ్చాడనిపిస్తుందా? పోలీసు వచ్చాడనిపిస్తుంది. నల్ల కోట్ వేసుకొని చేతిలో పుస్తకాలు పట్టుకొని ఒక ఆయన ఇటు వచ్చాడు, నీకు ఏమనిపిస్తుంది? లాయర్ వచ్చాడనిపిస్తుంది. మెల్ల సెతస్కోప్ వేసుకొని తెల్ల కోట్ వేసుకొని ఇటు వచ్చాడు, నీకు ఏమనిపిస్తుంది? డాక్టర్ వచ్చాడనిపిస్తుంది. నీ స్వభావం కనపడుతుంది. అయితే దేవుని సన్నిధికి వచ్చిన ఈ లాయరు, ఈ పోలీసు, ఈ డాక్టరు, ఈ ఉద్యోగి, ఈ వ్యాపారి, ఈ కోపిష్టి, ఈ దొంగ, ఈ అబద్ధికుడు, ఈ నరహంతకురాలు, ఈ పాపి, ఈ పరిశుద్ధుడు ఎవరైనా దేవుని సన్నిధికి రాగానే 2 రెక్కలతో స్వభావాన్ని మూసేయాలంట. చప్పలు కొట్టు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నువ్వు మూసి అప్పుడు ఆయన పరిశుద్ధుడని ఆరాధించాలా. ఇప్పుడు అందరూ లేచి నిలబడదాం అనగానే నాకు నీరసంగా ఉందిలే, నీ జబ్బు ఇక్కడ కనపడకూడదమ్మా. గట్టిగా జబ్బు, నీ నీరసం ఇక్కడ కనపడకూడదు. ఆయన సన్నిధిలో ఉన్నవారు నూతన బలము పొందుతారని దేవుని వాక్యం మనం చదవలేదా? నీ బలహీనత, నీ శరీరంలో ఉన్న వ్యాధి, రోగం, లేకపోతే ఆ రుగ్మత ఏదో దేవుని ఆరాధించకుండా అడ్డుకునే ఆ స్వభావం ఒకటి ఉంటుంది. నేను ఎవరు అనుకున్న ఊళ్ళో నాకు ఎంత అది, నేను లేచి అప్పలు పడదేమే కూర్చో, అదుగో దాన్ని మూసేయి. దాన్ని మూసి నువ్వు దేవుని ఆరాధించాలి. ఎవరికి గొప్పమ్మా? ఇప్పుడు ఒక పోలీస్ ఆయన వచ్చాడు, నేను ఎస్ఐ అన్నాడు అనుకో, సిఐ దగ్గర చేతులు కట్టుకోదా? నేను ఆ మధ్య 3 ఏళ్ళు 4 ఏళ్ళ క్రిందట ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళా ఒక పని మీద. పోతే ఎస్ఐలందరూ, సిఐలందరూ బయట కూర్చొని గడగడ వణుకుతున్నారు. నా కనులారా చూసి చెప్తున్న సాక్ష్యం ఇది. సబ్ ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఆడ కూర్చొని గడగడ వణుకుతున్నారు. నన్ను ఎందుకు పిలిచాడు, లోపలికి వెళ్తే ఏమైద్దో, లోపలికి వెళ్ళి ఏం జరుగుద్దో. మరి ఆఫ్టర్ ఆల్ ఒక ఎస్పీ దగ్గర గడగడలాడుతున్నవే, మరి ప్రభు సర్వలోకానికి రాజే, సర్వాధికారే. నీ ఎస్పీ కూడా వణుకుతాడు గడగడ దేవుడి దగ్గరికి వచ్చి. నువ్వెందుకు వణకట్లా? ఎస్పీ దేవుని దగ్గర రాడా? ఎస్పీ గారు సరే, ఎస్పీ గారు పెద్ద, సీఎం వచ్చాడానికి ఎస్పీ పరిస్థితి ఏంది? మొన్న ఎవరో సీఎం ఇంత ముందున్న ఆయన, ఒక ఎస్పీ గారు వస్తే ఆయన బొకే నెట్టేసాడు పక్కవరా అని. ఆయన తెగ బాధపడిపోతున్నాడు. అయ్యో ఇంకా నన్ను తీసేస్తాడేమో, ట్రాన్స్ఫర్ చేస్తాడేమో, ఈ డిపార్ట్మెంట్స్ ఇంకో డిపార్ట్మెంట్కి వేస్తాడే, గడగడ వణికిపోతున్నాడు. ఒక చీఫ్ మినిస్టర్, ఆ చీఫ్ మినిస్టరే దేవుడి దగ్గరికి వస్తే చేతులు కట్టుకొని బోర్ల పడుతున్నాడే. నువ్వెంత, నీ అధికారం ఎంత, నీ బలం ఎంత, నీ స్థితి ఎంత? 4 రూపాయలు రాగానే, 4 సంపాదించుకోగానే మన స్వభావాన్ని చూపించి ప్రభు దగ్గర నేనేదో గొప్ప అని, అమ్మా ఆ స్వభావాన్ని దేవుడు చెప్తున్నాడు, దాన్ని మూసేయి. అలాగ నువ్వు ఆరాధించాలి యేసునామములో. అందుకే 2 రెక్కలతో నీ స్వభావాన్ని, నువ్వు ఈ భూమి మీద బతికినంత కాలం, నీ ఆయుష్కాలం ఎంతో, ఎక్కడ నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళినా, నువ్వు ఇంట్లో వెళ్ళినా, కూటంలోకి వచ్చినా, మందిరంలోకి వచ్చినా, ఎక్కడ ఉన్నా
నీ స్వభావము దేవుని ఆరాధనకి అడ్డు కాకూడదు. ఇలాంటి అనుభవం నువ్వు ఉంటే పరలోకంలో కనపడుతూ ఇస్తున్నామలో. ఆమేన్. కాబట్టి నువ్వు ఏ స్థితిలో అయినా ఉండు, ఆ స్థితి, ఆ స్వభావం దేవుడికి కనబడకుండా చెయ్యి. ఎక్కడ కూడా కనపడకూడదు, నీ స్వభావం కనపడకూడదు, ఎక్కడ ఎవరు నిన్ను ఫైండ్ చేయకూడదు, ఆ ఐడెంటిఫికేషన్ దేవుని మందిరంలో కనబడకూడదు, నీ ప్రత్యేకత కనబడకూడదు. నేను ఆ మధ్య ఒక అధికారిని కలిసి, ఒక శతాధిపతి, అడ్రస్ చెప్తే డైరెక్ట్ తెలిసిద్దని ఇండైరెక్ట్ చెబుతున్నాను. ఒక అధికారిని కలిశాను. ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, వాక్యం వింటా ఉన్నాడు, కూర్చొని ఆరాధన చేస్తున్నాడు. ఆయన ఆరాధన అంతా గమనిస్తున్నాను. ఈలోపు ఎందుకన్నా మీరు ఎంత తగ్గించుకుంటున్నారు, ఇంత అవసరం లేదేమో అంటే ఆయన అన్నాడు, అన్నా నా భార్య ఒకరోజు నాతో అనింది, నువ్వు ఐడెంటిటీ కార్డు చూపిస్తే టోల్ గేట్ దగ్గర గేటు కూడా వేయడు. మినిస్టర్ గారి భార్య వచ్చినా గొడవ పెడతాడేమో కానీ నువ్వు చూపిస్తే గేటు కూడా వేయడు. అది నీ రేంజ్. కానీ నువ్వు ఎప్పుడు నీ కార్డు బయట ప్రజలకు చూపించకుండా దారి తీసుకొని పోవన్నా. నీ అధికారాన్ని కనబరుచుకోవద్దు. దేవుడిచ్చాడు, ఎంతవరకు చేయాలో 5 గంటల వరకే నీ అధికారం. ఆఫీసులో ఉన్నంత వరకే నీ అధికారం. బయటకు వచ్చిన తర్వాత నువ్వు దేవుని బిడ్డవని సంగతి గుర్తుపెట్టుకొని చెప్పినట్ట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సాక్ష్యం విన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ రోజుల్లో చిన్నది ఉంటే చాలు, దాన్ని వ్యక్తపరచుకోవడానికి, దాన్ని కనబరుచుకోవడానికి, పబ్లిసిటీ చేసుకోవడానికి ఇష్టపడే ఈ కాలంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి తన అధికారాన్ని మరుగు చేసుకునేటట్లుగా ఆయన భార్య ప్రేరేపించబడ్డారు అంటే వారు ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్లో ఉన్నారు, స్వభావాన్ని కప్పుకున్నారు. ఈరోజు నువ్వు కనుక ఒకవేళ పలుమార్లు ఇంతవరకు జరిగిన ఈ ఆరాధనలన్నిటిలో దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించినప్పుడు, ఆరాధించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, నాకు డబ్బు ఉంది, నాకు బలం ఉంది, నాకు అధికారం ఉంది, నాకు అండదండలు ఉన్నాయని ఒకవేళ నువ్వు అనుకొని ప్రభు సన్నిధిలో ఆరాధించింటే ఆ ఆరాధన పరలోకం చేరి ఉండదు, దేవుడు అంగీకరించి ఉండడు. ఇప్పటి నుంచైనా నీ స్వభావాన్ని కప్పుకొని నువ్వు దేవుని ఆరాధించుదువుగాక. రెండోది ఏంటి? మొదట 2 రెక్కలతో ముఖమును కప్పుకొని 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాడంట. కాళ్ళు అంటే అర్థం ఏంటంటే క్రియలు. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే చేతులతో పోతామా, కాళ్ళతో పోతామా? కాళ్ళతో. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అక్కడికి వెళ్ళే నీ క్రియలు. ఇంకా కొంతమంది కాళ్ళతో పోరు, చేతులతో పోరు, మనిషి ఏడే ఉంటారు కానీ మనసు బాధ్యత. హల్లెలూయా. కొంతమంది చర్చిలోనే ఉంటారు, వాక్యం విన్నట్టుగానే తలపైకి వస్తారు, సపలు కొడతారు, అల్లు చెప్పమంటే అల్లు చెబుతారు. అంత బాగానే మనిషి మాత్రం ఇక్కడ ఉన్నాడు. కావాలండి చూడండి, నిద్రపోయే వాళ్ళంత గట్టిగా అల్లు చెప్పండి అంటే మీరు చాలా అలర్ట్గా ఉన్నారు అనుకోండి. మామూలుగా అయితే ఇదే మాట వేరే చోట చెప్పాను అనుకో, సగం మంది పైన చెబుతారు. నేను అక్కడెక్కడికి వెళ్ళినప్పుడు గమనిస్తూ ఉంటా, అది చాలా సీరియస్గా వింటున్నారు, ఆయన ఎంత సీరియస్గా వింటున్నారో చూద్దామని ఇక్కడ లేని వాళ్ళంతా అల్లేలు చెప్పండి అంట. మొత్తం సగం మంది చెబుతారు అల్లేలు అంటారు. అంటే వాళ్ళు ఇక్కడ ఉండింటే వాళ్ళకి వినపడేది, అర్థమయ్యేది, అలర్ట్గా ఉండేవాళ్ళు. ఈ మైండ్ ఇక్కడ ఉండదు, మనిషి శరీరం మాత్రం ఇక్కడే ఉంటుంది, ఆత్మ మాత్రం పోయి ఇంటికాడ సంచరిస్తూ ఉంటుంది. పాలు పొయ్యి మీద పెట్టానా, తోడేసాను లేదా, కూర పొయ్యి మీద పెట్టి వచ్చిన ఈ తాగుబోతాడు వచ్చి తింటాడో, కింద వేసుకుంటాడో, కుక్క తినిపోద్దేమో, ఎట్ట చేయాలబ్బా, గడి పెట్టాను లేదో, వచ్చాను లేదా, గైదలు గడ్డి వేసాను లేదా, ఎట్ట చేస్తాడో. మనిషి వచ్చి ఉంటుంది పాపం, ఆరాధన చేయాలనే, బల్లారాధన తీసుకోవాలనే, దేవుని స్తుతించాలనే వచ్చి ఉంటుంది. కానీ మనసు మాత్రం అక్కడ తిరుగుతూ ఉంటుంది పోయి. కొంతమందికి ఫంక్షన్ జరుగుతూ ఉంటుందా, వీళ్ళేం బల్లారాధన, ఈ పాస్టర్ గారి తొందరగా ముగిడా, ప్రాణం కొట్టకలాడుతుంటుంది. ఎక్కింటారు కదా, పోయింటారు, ఈ పాటికి అయిపోయింది, భోజనాలు కూడా పెడతా ఉంటారు. కొంతమందికి ఆత్రం ఆగదు, క్రియలు, ఆశలు కొన్ని ఉంటాయి. ఇట్టయితే బాగుండు, అట్టయితే బాగుండు, అది జరిగితే బాగుండు, ఇది జరిగితే బాగుండు, రకరకాలు ఉంటాయి. ప్రభువుని నువ్వు ఆరాధించేటప్పుడు నీ ఆలోచనలు, నీ హృదయ అంతరంగాలలో ఉన్న ఆటంకాన్ని కలిగించే ఆ అనుభవాలు దేవుడికి విరోధంగా అడ్డుపడే ఉంటాయే. తిండిపోతాను, త్రాగుపోతాను, లోకాన్ని చూడాలని నేత్రాలు కలిగిన ఆ అనుభవాలు ఉంటాయే, వాటిని నువ్వు కప్పేయాలంట. నీ కాళ్ళను కప్పేయాలి, నీ మార్గాలు, నువ్వు వెళ్ళే ఆలోచన త్రోవలు, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు వాటిని మూసేయాలి. ఇక నీ ప్రపంచంతో నీ కనెక్షన్ కట్ అయిపోవాలి. హల్లెలూయా. నువ్వు ఆరాధించే స్టైల్ ఎలా ఉండాలి తెలుసా? మొదటిది నీ స్వభావాన్ని మూసేయాలి, రెండోది నీ కాళ్ళను మూసేయాలి. నీ క్రియలేం కనబడకూడదు ఎక్కడ. నీ ఆశలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ స్వభావాలు ఇక్కడ కనబడకూడదు, వాటిని నువ్వు మరుగు చేయాలి. మూడవది 2 రెక్కలతో ఏం చేస్తున్నారంట?
ఎగురుతూ. ఎగరటము అంటే అర్థం ఏంటంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ. ఏ బంధకము వాటిని బంధించలేకపోయింది. పంజరంలో ఉన్న పక్షి ఎగరగలదా? కట్టేసిన పక్షి ఎగరగలదా? బంధించింది ఏ పక్షి అని ఎగరగలదా? ఎగరలేదు. అంటే నువ్వు దేవుని మందిరంలో ఉన్న నీవు బంధకాలతో ఉండకూడదు. బంధకం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఒక మానసికమైన రోగం, మానసికమైన వ్యధ. ఇంకా చెప్పాలంటే పాపం. మనిషి చేసిన పాపం శాపమై అతన్ని చుట్టుకుంటుందంట. ఎంత బాగా చెప్పారు కదా మాట. కట్టేయటం అంటారు దాన్ని. చుట్టేయటం అంటే కట్టడం. నీకు స్వేచ్ఛ లేదు. ఇంకా ప్రతి వాడు నిన్ను బెదిరించాడు. బయటకు వచ్చినట్టుగా నీ రికార్డింగ్లు బయట పెడతా, చెప్పినట్టు వినకపోతే బొమ్మలు బయటకు వేస్తా. నీ గుండె పగిలిపోద్ది. నువ్వు ప్రభు దగ్గరికి వస్తావు, ప్రభు సన్నిధిలోనే ఉంటావు. నీ లోపల ఆ పాప భీతి నిన్ను బంధించేస్తుంది. ఆరాధించలేవు, స్తుతి చెప్పలేవు, స్తుతి పాడలేవు, స్తోత్రం అనలేవు, హల్లెలూయా చెప్పలేవు, చప్పట్లు కొట్టలేవు. ఎందుకని? నీ అంతరంగం బంధించబడింది పాపము చేత. ఈ లోకం నిన్ను బంధించేసింది. స్వేచ్ఛ లేదు నీకు ఆరాధించడానికి. ఒకవేళ నువ్వు సరే ఈ బాధలను ఎందుకు వచ్చే ప్రభుని ఆరాధిద్దామని వస్తావా? నీ రంగమంతా నీ ఊర్లో తెలిసిపోయిందా? ఇంటి పక్కనోడికి తెలుసు, ఈ పక్కింటోడికి తెలుసు, ఎదురింటోడికి తెలుసు, వెనకింటోడికి తెలుసు. ఏడొచ్చి నువ్వు సుత్తి 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 అన్నావు అనుకో, ఈ పక్కనోడు అబ్బా అమ్మగారు ఏడైతే చూడాలా. ఇంక మొగల రేగులు, తమల రేగులు, ఆ పాకులు, ఈ పాకులు ఏదో ఉంటాయి కదా. సౌండ్ మామూలు. ఒక ఆమె కూటం జరుగుతుంది, వాక్యం చెబుతుంటే ఇంట్లో నుంచి వస్తుంది సౌండ్. బుద్ధి జ్ఞానం ఉండదు. కనీసం రోజు తెగబడి చూస్తున్నావు భయం భక్తి లేకుండా. ఒరే పాస్టర్ గారు వచ్చి వాకింగ్ చెప్తారు. అలాంటి నాలాంటి సిగ్గులేనోడు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు. ఇంకా నువ్వు కనబడుతుంది కదా, నువ్వు చేసేదంతా ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తున్నారు కదా. ఒరే ఇంత దూరం వెళ్తుంది, ఇంత ప్రార్థనకి వెళ్తుంది, ఇలాంటి మాటలు వింటుంది, ఈ మనిషి ఏంద్ర ఎట చేస్తుంది. ఆ మనసు నీకుందనుకో, ఇక నువ్వు సప్పట్లు కొడతావా? పొర్రపాటును కొట్టవు. శృతి చెప్తావా? చెప్పవు. ఆరాధిస్తావా? చెయ్యవు. స్వేచ్ఛగా ఉన్న వాళ్ళే నాట్యం ఆడి అవతల కూడా దొక్కుతారు యేసునామములో. హల్లెలూయా. రెడీ చెప్పండి చేతులెత్తి. ఆమేన్. ఇది ఆరాధించే స్టైల్. ఇప్పుడు చెప్పండి, ఇంత స్వేచ్ఛగా ఆరాధించే వ్యక్తులు ఉన్నారా? దీంట్లో ఇంకా ఆరాధనలో కూడా ఇంకొక రకం ఉంది. ఇప్పుడు మన రూతమ్మ తల్లి కానీ, మిరియమ్మ తల్లి కానీ ఆరాధించారనుకో, పక్కన వాళ్ళు దౌడ పగలాల్సిందే. ఆర్భాటంగా కొడత చప్పలు వేస్తారు, రక్తమే హల్లెలూయా అని ఇట్లా ఆరాధన. ఇంకా కొంతమంది ఆరాధిస్తారండి, ఇక స్టెప్పులు వేస్తారు. ఈ మధ్య ఇప్పుడు ఇంకా రేపు క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిందనుకో, అయ్యి పెడు ఆ పాటలు కూడా అట్లుంటే దానికి ఇటు మళ్ళీ స్టెప్పులు ఇట్టిట్ట ఏందిరా ఇదంతా. దావీదు నాట్యం ఆడలేదా? అందుకని గిరగిర తిరిగి ఇదిగా మీ పిల్లల్ని పంపించమ్మా. ఏం నేర్పిస్తావా? ప్రార్థన నేర్పిస్తావా? అబ్యా వాక్యం నేర్పిస్తా. డ్యాన్స్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్. నాకు సిగ్గులేదు, అలా సిగ్గులేదు. మళ్ళీ దీంట్లో మళ్ళీ అన్నయ్యో మా పిల్లల్ని ఎందుకు తీసుకుంటారులే మీరు? మేము ఇలా స్టార్ కట్టడానికి 100 రూపాయలు ఇలా కానుక. మా పిల్లలు ఎందుకు తీసుకుంటారులే? సిగ్గుండాలి ఆ తల్లిదండ్రులకే. పాస్టర్తో గొడవపడి డ్యాన్స్కి పంపించడానికి. లేత వయసులోనే, పసి వయసులోనే నువ్వు వాడు ఎగిరిస్తే పసిగుండెలో నాటుకుపోద్ది. ప్రతి సంవత్సరం మనం కూడా స్టెప్పులు వేయాలి. 16 ఏళ్ళు వచ్చి నాకు ఆ పిల్లని ఎగిరిస్తే, 20 ఏళ్ళు వచ్చిన పిల్లలతో ఎగిరిస్తే ఎటు వెళ్తుంది క్రైస్తవ్యం? ఇది ఆరాధన. యేసన్న గారు ఆ మధ్య చెప్పేవాడు, మేజర్ స్టెప్స్ అంట. వర్షిప్ అంటే ఏంటి అంటే మేజర్ స్టెప్స్ అంటే ఉన్న స్థలంలోనే దైవ ధ్యానం. ఇది ఆరాధన పద్ధతి. ఆరాధించేది అది. మహిమగల పరిచర్య అన్నప్పుడు నీ మదిలో అది కనపడాలి. అయ్యా ఎంత మంచి సేవకుని ఇచ్చావయ్యా, ఎంత మంచి సంఘం ఇచ్చావయ్యా అనుకొని తృప్తిగా పొందినందున అధైర్యపడను,
కృప పొందినందున మహిమగల హల్లెలూయా. మేజర్ స్టెప్స్, అది ఆరాధన. నలుగురిని దొక్కితే ఆరాధన చేసిన అనుకోవటం కాదు. కింద పడి దొల్లాడి కెమెరా కింద పడేసి పగలగొట్టి ఇంకా అది కొనుక్కోవడానికి 4 ఏళ్ళు పడుతుంది మళ్ళీ. ఇది కాదు ఆరాధన. డిస్టర్బెన్స్ ఉండకూడదు, పక్కన వాళ్ళకి అన్ని జనులకి హాస్యాస్పదంగా ఉండకూడదు. సినిమా పాటలు అన్నిటిని కాపీ కొట్టి యేసుప్రభు పాటలు పెట్టి ఇక అంత మ్యూజిక్ అంతా అదే. పదాలు పాడే వ్యక్తి కూడా ఆ పాట పాడిన దాంతో తీసుకొచ్చి ఈ పాట కూడా పాడిస్తారు. ఆ మనిషికి మారు మనసు ఉండదు, ఈ మనిషికి మారు మనసు ఉండదు, మొత్తం అదే తీసుకెళ్ళి స్టెప్పులు వేసుకొని దాన్ని వ్యతిరేకించిన వాళ్ళకి నాగరికత తెలియని సేవకులు, ఎదగని సేవకులు. వీళ్ళు ఎదగలేదంటే వీళ్ళు, వాళ్ళు ఎదిగారు బాగా, వాళ్ళకి లోకం తెలియదు. ఫ్యాషన్ అది, లోకంతో పాటు వెళ్ళాలంట. ఇది మార్పు ఉంటుందా బైబిల్లో? 2000 సంవత్సరాలు అయింది, రాజ్యాంగాలు మారాయేమో కానీ, రాజులు మారారేమో కానీ, దేవుని వాక్యం నిన్న నేడు నిరంతరం ఒకే విధంగా ఉంటుంది. జాగ్రత్త, రేపు క్రిస్మస్ వస్తుంది, మాటలు గుర్తుపెట్టుకో. మర్చిపోతే మళ్ళీ పంపిస్తారు, తగాదాడి పంపిస్తారు. జాగ్రత్త. పిల్లలకి ఏం నేర్పాలి అదే నేర్పండి. భయం వేస్తుంది ఈ మధ్య. పిల్లడు వాడు రాయిస్తున్నాడు కదా, అది ప్రతిదీ అనుభవ జ్ఞానంతో తయారవుతుంది. నాకు ఎందుకో భయం వేస్తుంది. వాడి దగ్గర పొర్రపోటున కోపం వ్యక్తపరిచానా, కోపమే వ్యక్తపరుస్తున్నాడు వాడు. ఏం చేస్తే అదే చేస్తున్నాడు. బైబిల్ చదువుకుంటున్నా, ఈలో పాసం గురించి అయ్యా ఒక మొద్దు అన్నం తిన్నా, టైం అయిపోతుంది, సరే పక్కకు జరిపేసి అన్నం తిందామని అక్కడే కూర్చుని దగ్గరే దిండు తీసి మీద పెట్టుకొని ఒక కాలు కింద పెట్టి ఒక కాలు మడత పెట్టి ప్లేట్లు అన్నం ఏంటంటే ఈలో పీడు వచ్చాడు నాకు కూడా పెట్టమని. వాడు ఏం చేయాలి? ఇప్పుడు నాలాగా కూర్చోవాలి, వాడి కాలేమో కింద అందో, వాడు దుండేది ఎంత కదా అది వాడు గొడవ. ఇప్పుడు నా కాలు కింద అనట్లేదు ఏంటంటే దానికి ఎవడేం చేస్తాడు నాయన? గొడవ వాళ్ళ అమ్మతో. పిల్లలు ఏం చెప్తే అది వాళ్ళ మనసులో నాటుకుపోద్ది. మీ పిల్లలకి భక్తి నేర్పండి, ఆమేన్. ప్రేమ నేర్పండి, మిమ్మల్ని ముసలితనంలో చక్కగా చూసుకుంటారు, ఆమేన్. వాక్యం నేర్పండి, వాక్యానికి భయపడి మిమ్మల్ని ప్రేమిస్తారు. మీకు భయపడరు, మీకు లోబడరు, వాక్యానికి లోబడతారు. వాక్యం నేర్పండి. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ వదులుకోమాకండి. ఇది ఆరాధించే పద్ధతి, స్వేచ్ఛ. అందుకని ఏ పాపపు బంధకం నిన్ను కట్టేసి చుట్టేస్తుందో అది ఉండకుండా ఆరాధనకు వచ్చినప్పుడు ఆ గేటు దాటగానే లోకం కట్ అయిపోవాలి. ఇప్పుడు ఫోన్ పెట్టుకొని అన్నయ్య నువ్వు చర్చిలో ఉన్నప్పుడు ఫోన్ చేయని చెప్పి వచ్చావు అనుకో, లేకపోతే ఎవడికో రాంగ్ నెంబరే వెళ్ళింది, వాడు ఈ మధ్య బెదిరిస్తున్నాడు, భయపెడుతున్నాడు, గొడవాడుతున్నాడు, ఇంటి పక్కనోడు తగాదా పెట్టుకున్నాడు, పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. నువ్వు మందిరంలోకి వచ్చి ఫోన్ ఆన్లో పెట్టుకున్నావు అనుకో, నెంబర్ కనపడగానే నీకు గుండె జారిపోద్ది. ఇంక నువ్వు ఆరాధించలేవు, వాక్యం వినలేవు, దేవుడితో ఉండలేవు, కనెక్షన్ కట్ అయిపోద్ది. దేవుని వాక్యం నీకు ఆరోగ్యం ఇస్తుంది, అది కోల్పోతావు. ఆయుష్కాలాన్ని పొడిగిస్తే దేవుని వాక్యం నీకు ఆయుష్కాలాన్ని ఇస్తుంది దేవుని సన్నిధిలో. ఎందుకంటే హిజ్కియా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే 15 సంవత్సరాల ఆయుష్కాలం పొందుకున్నాడని వాక్యం సాక్ష్యం ఉంది. అలాంటి అనుభవాన్ని నువ్వు కోల్పోతావు. అందుకే లోపలికి వచ్చేటప్పుడే లోకాన్ని కట్ చేసి నిన్ను చుట్టుకున్న ప్రతి బంధకాన్ని తెంచి స్వేచ్ఛగా నువ్వు దేవుని ఆరాధించాలి. మనసులో భారము, బాధ, భీతి తీసేయాలి. దేవునితో కనెక్ట్ అయిపోయి స్వేచ్ఛగా ఆరాధించాలి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అక్కడ మహాదూతలతో కలిసి ఆరాధిస్తారు. అప్పుడు అలాంటి వాళ్ళు ఈ పాట కూడా పాడొచ్చు. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన. టైం అయిపోతుందని త్వరగా ముందుకెళ్దాం అంటే ఓపిక లేదు, అంత షార్ట్లు అయిపోయింది కదా, లెంత్ ఎక్కువ ఇష్టపడట్లా, షార్ట్ మెసేజ్లు అయిపోయింది. కాలం అలా కుదించబడింది, కాలం కుదించబడింది, వీడియోస్ కుదించబడింది, అన్నీ కుదించబడింది. వయసు కూడా కుదించబడితే బాగుండు. వయసు మాత్రం 100 ఏళ్ళు కావాలా, టైం మాత్రం 45 మినిట్స్లో అయిపోవాలి.
ఏం చేస్తావు, అట్లా అయిపోయింది మొత్తానికి. అయినా సరే కనికరం గల దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఇది నువ్వు వివేచించాలి, ఆరాధించే పద్ధతిని నువ్వు వివేచించి ఎప్పుడు ఆరాధనలోకి వచ్చినా దేవుని ఇలాగా నీ స్వభావాన్ని, నీ బలాన్ని, నీ అధికారము, కులము, గోత్రము, మతము, స్థితి పక్కన పెట్టి నీ క్రియలు, నేను అక్కడికి వెళ్ళాలనుకున్నానే, అది చూడాలనుకున్నానే, చేయాలనుకున్నానే, ఇట్టుందాం అనుకున్నానే, ఆ క్రియలు కప్పేసి నీ స్వేచ్ఛగా నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు లేదో పరీక్షించుకొని ఇక ఆరాధన మొదలు పెట్టాలి. ఆరాధన ఎలా మొదలు పెట్టాలంటే అది చదువుతాడు కదా, గాన ప్రతిగానములతో కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదిలిపోయినాయి అంట. ఆరాధిస్తే గడప కమ్ముల పునాదులు. నాకు ఈ కొండేపిలో ఒక చర్చి ఉంది, ఆ చర్చి గురించి చెప్పినప్పుడు వీళ్ళు నవ్వు వచ్చింది. వాక్యం చదివారు కదా మీరు, ఇంక దీని వాక్యానికి అర్థం ఏంటో మీరు కనుక మీకు తెలుసుంటే, హెర్మోన్ మందిర్ కొండేపి గ్రూప్ ఉంది కదా, అందరు ఉన్నారు కదా, మీ నిర్వచనం తెలిసింది మీరు పెట్టండి, దీనికి మించి ఇంకేమైనా చెప్తారేమో నేర్చుకుందాం. కానీ నాకు తెలిసింది అయితే ఇదే, వాళ్ళు ఆరాధించినప్పుడు గడప కమ్ముల పునాదులు కదిలిపోయాయంటే మౌనంగా ఉండింటారా, గంభీరమైన శ్రద్ధంతో ఆయన స్తుతించుంటారా? క్లియర్ రాసింది అక్కడ. గాన ప్రతిగానములు అంటే మౌనంగా ఉంటే గానం రాదుగా. మరలా చెప్తున్నాడు, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో ఆయన ఆరాధించే స్టైల్ అది. చాలామంది దేవుని ఆరాధించడానికి ఇష్టం, ఇది ఒక అపవాది తంత్రమే. ఆరాధించే పద్ధతి ఇది కాదురా, మౌనంగా బండుకో, బోర్లు బండుకో, సైలెంట్గా ఉండు, ఇదే ఆరాధన. రాంగ్ ట్రాక్. సాతాను దేవుడి కోరుకున్న ఆరాధనని వాడు ట్రాక్ తప్పించాడు. అందుకే చాలామంది, కోట్ల మంది ప్రజలు ఈరోజు స్తుతించలేకపోతున్నారు హృదయపూర్వకంగా దేవుణ్ణి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇలాంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఇలాంటి ప్రాక్టీస్, ఇలాంటి సాధన ఏ భక్తుడైతే, ఏ భక్తురాలైతే చేస్తాడో వారు రేపు యుగయుగాలు మహాదూతలతో కలిసి దేవుని ఆరాధిస్తారు. ఆమేన్. అది ఈ లోకంలో షార్టేజ్ ఎంతైనా రాని, ఎలా అయినా జరగని, ఏదో ఒక రోజు మన దినముల పరిమాణం పూర్తయినప్పుడు ఆ దేవాతి దేవుడు ఇక రా బిడ్డ, ఇక చాలు రా అని ఒక కేకేస్తే చక్కగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన దూతల ఎదుట నిలిచి ఆయన ఆరాధించాలి. ఇంకో మాట చెప్పనా, నాకు వచ్చిన అనుభవం చెప్తున్నా. ఆ దూతల మధ్యలో కెరూబులు, సెరాపులు, మహాదూతలు, 24 పెద్దలు ఆరాధించే వారి మధ్యలో మనల్ని పిలిచినప్పుడంట నేను అనుకున్నా, ప్రభా నన్ను ఆరాధించమని వాళ్ళతో కూడా అంటే వాళ్ళందరికంటే నా స్వరం నీకు వినపడాలయ్యా, అంత గంభీర శబ్దంతో నిన్ను ఆరాధిస్తానయ్యా. అలా ఆరాధించాలని ప్రేరణ, ఆశ. అందుకే పాట పాడేటప్పుడు ఇక పేగులన్నీ మెల్ట్ అయిపోతా కడుపులో, అయినా సరే వాయిస్ బయటికి వెళ్ళాలి అంతే. మన స్వరం వినాలి దేవుడు. ఇంతమంది ఉన్న నా స్వరమే వినపడాలి. నీకేమన్నా నువ్వు మైకి పెట్టుకుంటావు, మైకి లేకపోయి నీ స్వరం వినపడాలి. అలాంటి ఆరాధన యేసయ్య కోరుకుంటున్నాడు. ఆమేన్. ఇది ఆరాధించే పద్ధతి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, గంభీరమైన శబ్దం, చప్పట్లు కొట్టాలి, తబలాలు కొట్టాలి, ఇంకా మోగెడి తాళములు, తంతి వాయిద్యములు, సితారలు, బోరలు, పిల్లన గ్రోవులు, ఎన్ని వాయిద్యాలు ఉన్నాయో అన్ని వాయిద్యాలు ఒకేసారి. ఇంకా చెప్తే కొంచెం మనం ముందుకెళ్తే 14వ అధ్యాయంలో ఒక మాట రాసి ఉంటుంది, నాట్ ఓన్లీ 14th చాప్టర్, 5th చాప్టర్లో కూడా ఉంటుంది. ఐదవ అధ్యాయం 10వ వచనంలో చూడు, నేను చదువుతున్నాను చూడండి. ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ప్రతి భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇంకా చెప్తున్నాడు, మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడిన వారి లెక్క కోట్ల కొలది ఉండెను. బా దేవునికి స్తోత్రం. 14వ అధ్యాయం చూడండి. అది కాదు, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే 1,44,000 మంది చేతిలో వీణలు ఉంటాయి చూడండి. ఆ మాట ఎక్కడ ఉంది?
ఎన్నో వచనం మాది? 3వ వచనం. వీణలు వాయించు అనే మాట ఉంటుంది చూడు. రెండవ వచనం చూడండి. విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము. అయ్యా, ఇందాక మనం చదువుకున్నాం, అక్కడ ఆరాధన చేస్తున్న దూతలు ఎలాంటి స్వరముతో దేవుని ఆరాధిస్తున్నారంట? విన్న ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. చాలమ్మా. ఎంతమంది అయ్యా వీణలు వాయించిందంటే 144,000 మంది, అంటే 1,44,000 మంది వీణలు వాయించుతున్నారంట. ఆ శబ్దం ఉరుము కంటే పెద్దది. ఎప్పుడైనా ఉరుము విన్నారా? నేను ఉరుము వినలేదన్నయ్య అన్న వాళ్ళు ఉంటే అల్లెలు చెప్పండి. మనం అందరం వినే ఉంటాంగా. అలాంటి గంభీరమైన ఒక శబ్దం అంతకు మించి అక్కడి నుంచి వస్తుంది. మరి మనం ఆరాధిస్తే కొండేపు వినపడాలి, వినపడదా? ఏదో ఒక్కసారి అల్లెలు చెప్పండి. మ్యాక్సిమం రీచ్ అయ్యారు. యేసు రక్తం విజయం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఇలా చేయాలంటే ఆరాధన. దానికి మళ్ళీ అరవండి గట్టిగా చెప్పండి, ఏం అవసరం లేదు. ఎవరో చెప్పాల్సిన పనిలా వాక్యం ఆటోమేటిక్గా ఆరాధనలు గెలిపోవాలి అంతే. ఇస్తున్నాము. ఆ దెబ్బకి పరలోకమే గడగడగడ ఒకటి వణికిందంట. ఎంత ఆరాధన జరుగుతుందో అక్కడ. ఇక్కడ నీకు ఆ ఎక్స్పీరియన్స్ లేదనుక ఏంది గోలా వయమ్మా, చచ్చిపోతావు. అందుకని అలవాటు చేసుకో ఆరాధించడం. ఆమేన్. ఎందుకంటే నీకు అక్కడ ఉన్నది 2 ప్లేసులు, ఒకటి పరలోకం, ఇంకోటి నరకం. అందుకని ఆరాధన కోరుకో, ఆరాధన అంగీకరించు, ఆపొద్దు ఆరాధన. ఈవెన్ ఈరోజు అసలు ఆరాధన అంటే మీనింగ్ తెలియని వాడు కూడా 10 తపలాలు, 10 కీబోర్డులు, 10 సితారాలు పెట్టి పాటలు పాడుతున్నాడు. మరి ఆరాధనలకు వచ్చేసరికి మళ్ళీ చర్చిలో పెట్టడు, చర్చిలో కొట్టినవాడు, చర్చిలో గోలంటాడు. మరి అక్కడ మాత్రం బాగానే పెడుతున్నాడు. ఏంటో ఈ అంత విచిత్రం నాకు అర్థం కావట్లా. సరే, మొత్తానికైతే ఆరాధించే పద్ధతి అది. మన కంఠస్వరముకే గడప కమ్ముల పునాదులు కదిలిపోయేటట్టుగా ఇంకా మన హర్ష ధ్వనులకి దేవుని నామం కీర్తించబడాలేస్తున్నాములో. రెండవది, ఆ దూతలకి లోపట వెలుపట కన్నులు ఉన్నాయంట. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని సన్నిధి ఉన్న నీవు లోకంలో ఒక సామెత ఉంటుంది చూసావా, ఎక్కడికైనా దూర ప్రాంతానికి ప్రయాణం అవుతున్నప్పుడు ఇంటి దగ్గర ఎవరైనా పిల్లలు కానీ ముసలోళ్ళు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఉండిపోతే వాళ్ళతో చెప్తారు, ఇల్లు జాగ్రత్త, వస్తువులు జాగ్రత్త, ఒళ్ళంతా కళ్ళు ఉండాలి అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? ఎటువైపు నుంచి ఏమొస్తుందో ఏం జరుగుతుందో కనిపెట్టగలిగిన దివ్య దృష్టి అని అర్థం. దేవదూతలకు ఎందుకు కళ్ళు ఉన్నాయంటే దేవుని యొక్క దైవత్వాన్ని 4 దిక్కుల నుంచి ఆయన పరిపూర్ణమైన సౌందర్యాన్ని చూసే మనోనేత్రాలు కలిగి ఉండాలంట మనం. హల్లెలూయా. దేవదూతలకు ఎందుకని అన్ని కళ్ళు ఉన్నాయి? దేవుని ఆ దైవత్వాన్ని చూడడానికి అనుకూలమైన కన్నులు అవి మనకు ఉండాలి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మన కన్నులు దేవుని ముఖదర్శనాన్ని చేయాలి, దేవుని దైవత్వాన్ని చూడాలి, ఆయన శిలువ మరణాన్ని, ఆయన ప్రేమ త్యాగాన్ని మన కన్నులు మనోనేత్రాలతో చూడాలి. ఆ కన్నులు మనలో ఉండాలి. ఈరోజు చాలామందికి 2 కళ్ళే అనుకుంటారు. ఎందుకు? ఒళ్ళంతా కళ్ళు ఉండాలి యేసునామములో. ఈరోజు ఈ 2 కళ్ళతో చూడలేనివి చాలా చూడగలుగుతున్నాం మనం. అర్థం కావట్లేదా? మనకి ఖచ్చితంగా చూడగలుగుతున్నాం. ఎగ్జాంపుల్ చెప్తా, శరీరంతో కూడా చూడొచ్చు. హల్లెలూయా చెప్పండి. శరీరంతో ఎట్ట చూడాలి? ఇప్పుడు బయట బాగా ఎండగా ఉంది, ఈ మందిరంలో ఇక్కడ అక్కడ అక్కడ మొత్తం 10 ఏసీలు పెట్టి కిటికీలు వేసి చల్లటి వాతావరణం ఉంది. ఒక మనిషి ఎండకు అలసిపోయి సేద తీరాలని దాతగలాడుతున్నాడు. అరే మందిరంలో పోయి కొద్దిసేపు కూర్చుందాం అనుకున్నాడు. ఆ మనిషి కళ్ళు లేవు, మందిరం ఎట్టుందో తెలియదు, మందిరంలో ఏమున్నాయో తెలియదు, కింద ఎట్టుందో తెలియదు, పైన ఎట్టుందో తెలియదు. ఎవరో చెప్పారు, అరే మందిరం ఉందిరా కొద్దిసేపు సేద తీర్థం లోపలికి రాని, అడు పట్టుకొని ఆ మనిషి లోపలికి తీసుకురాకనే చల్లగా
ఏసీ ఉందా అంటడా అండా అంటే ఆడి కళ్ళు ఉన్నాయా లేవా? లేవు. కానీ వాడికి అర్థమైందా కాలేదా? అంటే చర్మంతో వాడు ఏం చూడగలిగాడు? ఏసీని చూడగలిగాడు. తెలిసిపోతే కొన్ని అంతే. ఇంకొన్ని చెప్తారు, దారిన పోతా ఉంటే ఒక్కొక్క అమ్మ తిరగమాతేస్తుంది, పప్పు తాలింపేస్తాడు. మనోళ్ళు కొంతమంది చికెన్ బిర్యానీ చేస్తారు. అక్కడ ఉన్నప్పుడు చేసేవాడు, అన్న ఏంటి ఈరోజు సంగతే బిర్యానీయా? చూసావు నువ్వు? ఎట్లా చెప్పగలిగావు? అదే కళ్ళు అవసరం లేదు, చెప్పచ్చు. ఈరోజు ఇంట్లో ఏం వండుతున్నారో చెప్పచ్చు, పరిస్థితి ఎలా ఉందో చెప్పచ్చు. కళ్ళు అవసరం లేదు. అందుకే ఒళ్ళంతా కళ్ళు ఉండాలి దేవదూత లాంటి మనకి. ఆమేన్. ఎక్కడ భక్తి నీరు గారిపోతుందో, బలహీనమైపోతుందో, వెనకబడిపోతున్నావో, నీ దైవత్వాన్ని సాతాను ఎక్కడ కట్టలుగా తెంచి పడేస్తున్నాడో నువ్వు చూడాలి. దేవుని ప్రేమను చూడాలి, త్యాగాన్ని చూడాలి, ఆయన గుర్తుపట్టాలి, నువ్వు ముఖ దర్శనం చేయాలి. అందుకే మనోనేత్రము అనేది ఒకటి ఉంటుంది. ఆ మనోనేత్రము 1000 కన్నులతో సమానం. ఆమేన్. ఆ మనోనేత్రం ప్రతి క్రైస్తవుడికి ఉండునుగాక. ఆ తర్వాత వచ్చిన చదువన్న, ఒళ్ళంతా కన్నులతో లేదు 9వ వచనం కరెక్టే. 9వ వచనం అన్న చదువు. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు ఆ దేవుని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, సమస్తమును సృష్టించిన వాడవు నీవే, నీ చిత్తమును బట్టి అవి ఉన్నాయి, నీ చిత్తాన్ని బట్టి అవి సృష్టించబడ్డాయి గనుక మహిమ ఘనత ప్రభావములు పొందడానికి అర్హుడవని చెప్పుచు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరలా ఇక్కడ కూడా చూడండి, నేను ముగిస్తున్నాను. ఆ జీవులతో కూడా పెద్దలు ఒకటే చెప్తున్నాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలములు. అంటే భూతకాలం అంటే నిన్న జరిగిపోయింది, నాట్ ఓన్లీ నిన్న, 10, 20, 1000, 2000, 3000 సంవత్సరాల క్రిందట జరిగిన దాన్ని కూడా భూతకాలం అని అంటారు, నిన్ననే అంటారు. నిన్న వర్తమానము అంటే ఈరోజు, ఇప్పుడు, ఈ రోజుకి, ఈ క్షణానికి. భవిష్యత్తు అంటే రేపు, లేకపోతే 4 ఏళ్ళు, 10 ఏళ్ళు, 100 ఏళ్ళు, ఎంతైతే అంత. రేపు ఎప్పుడైతే అది భవిష్యత్తు. భూత వర్తమాన భవిష్యత్ కాలములో యుగయుగములు జీవించుచున్న నీకు సమస్త మహిమ ఘనత ప్రభావములని, నీ వలనే అన్నీ సృష్టించబడ్డాయని, నీ చిత్తమును బట్టి ఇవి జరిగాయని వారి కిరీటములు తీసి ఆయన పాదాల దగ్గర వేసి సాగిలపడి నమస్కరించి ఆరాధించారంట. 4 జీవులు, 24 పెద్దలు. ఆల్రెడీ వాళ్ళ పేరే పెద్ద, ఘనులు, జయించిన వారు కాబట్టే సింహాసనం వచ్చింది, గెలిచారు కాబట్టే కిరీటం పెట్టుకున్నారు. వారి గెలుపును, వారి సింహాసనాన్ని, వారి కిరీటాన్ని, వారికి కలిగిన ఘనతని యేసయ్య పాదాల దగ్గర పెట్టి, ఇది ఎంత ప్రభువా నీ చిత్తం ఉందని వదిలేశారంట. దేవునికి స్తోత్రం. కొంతమంది బాగా పాడగలిగే వాళ్ళు మైక్ ఇచ్చినప్పుడే వారి స్వరాలు వస్తాయి, మిగతా టైంలో రావు. చప్పట్లు కొట్టేవాళ్ళు కొంతమంది, ఇక వాళ్ళు పాడినప్పుడు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పాడినప్పుడే చప్పట్లు కొడతారు, మిగతాటప్పుడు కొట్టరు. ఇలాంటివన్నీ ఈ వాక్యాన్ని చూసినప్పుడు సాగిలపడాలి వాళ్ళ దగ్గర దేవుని ఎదుట. భూత వర్తమాన భవిష్యత్ కాలము అని ఎందుకు అక్కడ రాసి ఉంచాడంటే, ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చాలామంది ఈరోజు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమంటున్నారంటే, యేసుప్రభు గొప్ప దేవుడే, యేసుప్రభు పరిశుద్ధుడే, యేసుప్రభు దేవుడే. ఓకే, అయితే యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు? 2024 సంవత్సరాల కిందట పుట్టాడు. అంతకుముందు దేవుడు లేడా? ఉన్నాడు. ఎవరు? ఆయన పేరేంటి? ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు అని అడుగుతున్నారు. అలాంటి వారి కోసం ఒక మాట చెప్దామని ఇక్కడ ఆగా. యేసు ప్రభు ఈరోజు ఉన్నాడు, మరి నిన్న ఎవరు? ఆయన రానప్పుడు, ఆయన లేనప్పుడు
మాట రాసింది చూడండి. ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. చాలండి. ఈ ఒక్క మాట ప్రతి ప్రశ్నకు సమాధానం. యేసు ప్రభు ఎవరంటే వాక్యమైన దేవుడు, వాక్యము కలిగిన దేవుడు, వాక్కు దేవుడు. ఆయన ఆది ఉన్నాడంట. ఇక్కడ చదువుకున్న మాట అదేగా, ఆది ఎందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడు. ఆది ఎందు దేవుడు ఉన్నాడు, ఆది ఎందు వాక్యం ఉంది, ఆది ఎందు ఇద్దరు ఉన్నారు. దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు, ఇద్దరు ఏకమై ఉన్నారు. ఇంకా క్లారిటీ కావాలంటే ఆదికాండం 1:1 చదివితే ఆది యందు దేవుడు, చాలా ఆది యందు దేవుడు. ఎందుకు ఇక్కడ నేను మిమ్మల్ని ఈ వాక్యం వైపు ప్రేరేపిస్తున్నానంటే, ప్రారంభంలో ఒక మాట చదువుకున్నాను కొరింథీయులకు రాసిన పత్రికలో, మీరు ఆయన వచ్చే వరకు ఆయన మరణం ఏం చేయాలి? ప్రచురము చేయాలి. మీరు ప్రచురము చేయడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రశ్న ఒకటి తలెత్తితే మీకు సమాధానం ఉండాలని చెప్తున్నా మీకు ఈ మాట. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృష్టించక ముందు మహా ఆకాశములు ఉన్నాయి. ఆకాశములకు పైన దేవతామూర్తులు, దేవదూతలు, దేవుని కుటుంబము, దేవుని రాజ్యము, శాశ్వత కాలము ఉండే రాజ్యం ఒకటి ఉంది. రేపు ఇంకొక రాజ్యం కడుతున్నాడు, అది కూడా శాశ్వత కాలం ఉండబోతుంది. దానికి వాక్యము కీర్తన గ్రంథం 48 చివరి వచనంలో ఉంటది. నలభై 41 కీర్తనల గ్రంథం 41:13 ఏమంటుందంటే, శాశ్వత కాలము నుండి స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. శాశ్వత కాలము అంటే అర్థం ఏంటంటే ముగింపు లేనిది. అర్థమవుతుందా? శాశ్వతం అంటే అర్థం ఏంటంటే ఇక ఎన్నటికీ ఎక్స్పైరీ డేట్ లేకపోతే దాన్ని శాశ్వతం అంటారు. ఇక్కడ వింతైన మాట ఉంటుంది, శాశ్వత కాలము నుండి. శాశ్వత కాలం అంటేనే ముగింపు లేదు కదా, మరలా శాశ్వత కాలం అంటేనేది శాశ్వత కాలం ఒకటి ఉంది, అది పరలోకంలో ఉంది. అక్కడ నుండి శాశ్వత కాలం ఒకటి రాబోతుంది, అది ఇంకా మనం వెళ్ళాలా, అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడి వరకు దేవుడు ఎన్నడెన్నటికీ స్తుతించబడతాడు. యేసు ప్రభు ఈ భూమి మీద రాక ముందు ఆ శాశ్వత కాలంలో ఉన్న ఆ దేవుడే ఆది యందున్న దేవుడు, ఆది యందున్న దేవుడు, ఆ దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమై ఉన్న దేవుడు 2024 సంవత్సరాల క్రిందట శరీరధారి అయి, అంటే అప్పటి వరకు ఆయనకి ఏం లేదు, శరీరం లేదు. వాక్యమైన దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆత్మదేవుడు. ఆయన కంటికి కనబడేవాడు కాదు, చేతికి దొరికేవాడు కాదు, హృదయానికి గోచరమయ్యేవాడు కాదు. ఆయన ఆ ఆత్మస్వరూపి అయిన దేవుడు 2024 సంవత్సరాల కింద చదువు అన్నమాట. 14వ వచనం యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా. హలో, అర్థమైందా? యేసుప్రభు లేకపోతే ఎవరున్నారు? అర్థమైందా? యేసుప్రభే ఉన్నాడు, అప్పుడు కూడా యేసుప్రభే ఉన్నాడు. అయితే అప్పుడు ఎవరికి కనబడలా, ఎవరికి ఆయన కనబడలా, ఎవరికి దొరకలా. ఎందుకని ఎలా చెప్పగలం పాస్టర్ అంటే, దైవజనుడు అయిన పౌలు గారు కూడా ఈ మాట చెప్తారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16 మీరు చదివితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16 ఇంకో మాట కూడా చదవండి. 2వ తిమోతికి రాసిన 6:16. నేను 3:16 చెప్పాను కదా, 6:16 చదవండి. సమీపించలేని 15వ వచనం చదువు. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనబరుచుకుంటాడు.
ఆ సర్వాధిపతి రాజులకు రాజును రాజులకు రాజు ప్రభువులకు ప్రభునై ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. అమ్మాయి మాట చూడండిరా. శ్రీమంతుడకు దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అద్వితీయుడు అంటే ఇంకొకడు ఆయనతో సమానము గాని సమానమైన బలము, రూపము, శక్తి, సామర్థ్యము ఎవడు లేడు. అందుకే అద్వితీయుడు. ఆయన సర్వాధిపతి. తగిన కాలము, యుక్త కాలం అంటే తగిన కాలమందు తన ప్రత్యక్షతను కనపరుచుకోవడానికి ఆ సర్వాధిపతి అయిన దేవుడు సమీపించరాని తేజస్సు అంటే అర్థం ఏంటంటే సమీపించలేని, ఎవరు వెళ్ళలేని, ఎవరు కూడని ఒక పవిత్రమైన పరిశుద్ధమైన తేజస్సులో ఆయన మాత్రమే. ఏ దూత గాని, దేవదూత గాని, కెరూబులు గాని, శరాపులు గాని, పెద్దలు గాని ఎవరు నివసింపలేని అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడు ఆది కాండంలో ఉన్న ఆదాము దగ్గర నుంచి ఈ రోజు వరకున్న మనలో ఎవడు ఆయనను చూడలేదు, చూడనేరడు. మరి మనుషులలో ఎవ్వరు దేవుణ్ణి చూడకపోతే మరి ఉన్నోళ్ళందరూ ఎవరు? మీకు అర్థమవుతుందా? భూమి పుట్టినది మొదలుకొని మనుషులలో ఎవడు ఆయనను చూడలేదు, చూడనేరడు. దేవుని చూసి బతకడం సామాన్యమైన విషయమా? దేవుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇంటి పక్కన అనుకుంటున్నావా? ఇంత పొడుగు పసుపు పూసుకొని, ఇంతలో బొట్టు పెట్టుకొని అనగా ఏం కావాలి, నిమ్మకాయ పెట్టు, నాటు సరే పోయి, ఏంది పిచ్చి పిచ్చి చేస్తారు అంటే. నేను ఎందుకు చెప్తున్నాను ధైర్యం? నేను ఒకప్పుడు అలా దాన్ని నమ్మా, అదే నిజం అనుకున్నా. ఇంకా చెప్పండి, మా ఫ్యామిలీలో మా ముసలి ఇప్పటికి కూడా బతికే ఉంది. మా అమ్మమ్మ, ఆమెకు వచ్చిందనుకో ఇక తెగ రేగిపోతుంటుంది. ఊర్లో వల్ల ఆమెను చూసి తట్టుకోలేక బిందెలు నీళ్ళు తెచ్చి నెత్తి మీద పోతుంటారు. ఆమెకి సలబడమ్మా, సలబడయ్యా పోతా ఉండి. ఈలో పోయి నిప్పు పట్టుకుంటుంది, నిప్పు తీసుకు బట్టలకు పెట్టుకుంటుంది, గందరగోళం చేస్తుంది. అది తగలబడదు. నాకు ఇప్పుడు తెలుస్తుంది ఆ రకంగా తడిపితే ఎందుకు తగలబడిద్ది. పొడిదాన్ని పెట్టుంటే ఒళ్ళంత కాలేదు. తెలియక అమ్మ ఎంత మహిమ, ఎంత గొప్పది అనుకున్నా. దేవుడు అంటే అది అసలు దేవుడు అంటేనే నిర్వచించలేని, వివరించలేని, అర్థము కాని, అంతులేని అగాధమైన మర్మం అది. అది దేవుడు అంటే. అంత ఈజీగా దొరుకుతాడా? అది కూడా ఏది నీకు పొద్దున్న లేతే ఆ కొంపలకి స్విచ్లు పెట్టి లేస్తే అబద్ధాలు ఆడుకుంటూ మోసం చేసుకుంటూ దైవభక్తి లేదు, పరిశుద్ధత లేదు, ప్రత్యక్షత లేదు, కనిపెట్టడం లేదు, ఆత్మ వివేచన లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. నీకు కూడా దేవుడు కనపడతాడా? అమ్మాయి అన్నట్టు పొద్దుగులు పోయి చక్కని కూర్చున్నాడికి నాకే కనపడలేదు, నీకెట్ట కనపడ్డాడే అన్నదంటే ఎవరు? నీకు కనపడతా దేవుడు, నీకు కూడా దేవుడు కనపడ. రాత్రి కనపడి ఎవరని చదువుతాడండి ఆమెకి. ఆలోచించండి. ఈ మాట చదివారు కదా, వాక్యం కదా. ఏ మనుషుడు చూడలేదు, చూడనేరడు. ఇక అది సాధ్యం. మనుషుడు అంటే అర్థం ఆది కాండం నుంచి ఇప్పటిదాకా ఎవరుంటే వాళ్ళు. మరి ఇంకా పాత నిబంధనలో ప్రత్యక్షమయ్యారే. యాకోబు ముఖాముఖిగా చూశాడు, మోషే ముఖాముఖిగా చూశాడు, అబ్రహాం ముఖాముఖిగా చూశాడు. మరి వీళ్ళందరూ ఎవరంటే ఆయన మన ప్రభు అయిన యేసు. చప్పట్లు కొట్టకూడదా? తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నవాడు యుక్త కాలములో ఆశగల వాణ్ణి, ఎదురు చూసిన వానికి, కోరిన వానికి, ఆశగల వానికి తన్ను తాను బయలుపరుచుకున్నాడు. తగిన సమయమందు ఆయనే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇప్పుడు నజరేయుడైన యేసుగా మన మధ్యలో బ్రతికాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఒక 2024లోంచి 33.5 సంవత్సరాలు లెస్ చేస్తే ఎంతకాలం ఉంటుందో అంతకాలం ముందు ఆయన ఆరోహణలో వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు దేవుడు ఎవరు? మరి ఇప్పుడు దేవుడు ఉన్నాడుగా. అప్పుడున్నాడు, నిన్నున్నాడు, ఈరోజు ఉన్నాడు, రేపు కూడా ఉండాలిగా. మరి రేపు దేవుడు ఎవరు? అందుకే యేసుప్రభు అంటాడు, నేను వెళ్ళి వేరొక దేవుణ్ణి పంపిస్తా. మీకు అర్థమవడానికి ఈ మాట వాడుతున్నా, ఇంకొక దేవుడు కాదు. నేను వెళ్ళి వేరొక ఆదరణకర్త. మత్తయి సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము 7 నుంచి 8-9 వచనాలు చదువుదాం.
నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళని ఎడల ఆయన మీ యొద్దకు రాడు. పరిశుద్ధాత్మ మీ యొద్దకు రాడు. నేను వెళితే ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన వస్తే ఏం జరిగిద్ది? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకాన్ని ఒప్పుకునేటట్టు చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి నువ్వేం చేస్తావు ప్రభా? నేనేం చేయను. నేను మీకోసం ప్రాణం పెడతా, మార్గం చూపిస్తా. సత్యం, సత్యం అంటే నిజం. నిజాన్ని, ఆ నిజంలోకి మార్గాన్ని ఏర్పాటు చేసి జీవాన్ని మీకు చూపించి వెళ్ళిపోతా. నా పని అది. యేసుప్రభు పని ఏంటి? ప్రాణం పెడతాను, తిరిగి లేస్తాను. నా మాట చొప్పున ఎవరైతే యేసుప్రభు నమ్ముకొని బాప్తిస్మం తీసుకుంటారో చచ్చిన వాడు మరలా తిరిగి లేస్తాడో, బ్రతికి బట్ట కడతాడో. నా మాటలో, ఈ ఉపదేశంలో ఎవరు నడుస్తారో వాడు పరలోకానికి దారి కలుక్కుంటాడో. నన్ను ఎవరు వెంబడిస్తారో వాడికి జీవం కలుగుతుంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఇది నా పని. యేసుప్రభు పని ఇది. వచ్చాడు, పని ముగించుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. నేను వెళ్ళుట నీకు మంచిది అని. ప్రభు నాయన నువ్వు ఉంటే నాకు ఆదరణ, నువ్వు ఉంటే మాకు దీవెన, నువ్వు ఉంటే మాకు ఆశీర్వాదం, నువ్వు ఉంటే మాకు అన్నీ, నువ్వు లేకపోతే ఎట్లా అంటే ఆయన అన్నాడు నేను వెళ్ళటం మీకు మంచిది. ఎందుకని? నేను వెళితే ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు. ఆయన ఏం చేస్తాడయ్యా? ఆయన మీ పాపములు ఒప్పుకునేటట్టుగా చేస్తాడు. చప్పలు కొడదాం గట్టిగా. మీ అపరాధములు క్షమించేటట్లుగా చేస్తాడు. మీ విషయమై విజ్ఞాపన చేస్తాడు. మీ కొరకు మొరపెడతాడు. మీ అంతరంగాలను శుద్ధి చేసేవాడు పరిశుద్ధాత్ముడు. అందుకే సాతాను గాడు ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతను తొక్కేస్తున్నాడు. పరిశుద్ధాత్మ గురించిన ఆసక్తి ఎంతమందికి ఉందమ్మా? ఎంతమందికి ఉంది? పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? అడుగుడే నీకు ఇవ్వబడును. అడగమనేది ఏంది? మీరు చదువుతారన్నమాట. లూకా సువార్త, మత్తయ్య 11:13 లూకా అనుకుంటున్నా. చదువు. అంటే అర్థమైన వాళ్ళకన్నా అర్థమైందిగా. కొంతమందికి ఏం పాపం ఏముందా తొందరగా ముగిట్లేదు. ఆ మాట చూడండి. ఎన్నో వచనం అది? లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనం చూడు. 9వ వచనం నుంచి అటువలే మీరు అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది. అడిగే ప్రతివాడికి ఇయ్యబడును, వెదికే ప్రతివానికి దొరుకును, తట్టే ప్రతివానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. చేపకు ప్రతిగా పామునిస్తాడా? గుడ్డును అడిగితే తేలునిస్తాడా? చెడ్డవారయుండి పిల్లలకు మంచి చేయాలని మీరు కోరుకుంటారే, పరలోకమందున మీ తండ్రి ఆమేన్. ఎవరిని అడగాలంట? అడగాల్సింది ఏందంట? కానీ మన ప్రసంగాలు అడగండి, అడగండి. సంతానం కావాలా? అడగండి. ఉద్యోగం కావాలా? అడగండి. ఇల్లు వాకిలు కావాలా? అడగండి. ఏం కావాలా? అడగండి. వాక్యంలో ఏముంది తెలుసా? మీరు అడగక మునిపే మీ అక్కరలన్నీ ఎరిగినవాడంట ఆయన. మరి ఇంకేం అడగాలయ్యా? నీకు అన్నీ తెలుసు, మరి ఇంకేం అడగాలి? ఆత్మ ఫలాలు అడగండి, ఆత్మ వరాలు అడగండి, ఆత్మ అభిషేకం అడగండి, పరిశుద్ధాత్మను అడగండి. ఇప్పుడు యోహాను సువార్త ఇందాక తీసిన అడ్రస్ పోయిందా? 16:12 నేను మీతో చెప్పవలసిన ఇంకా అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు, తట్టుకోలేరు. అయితే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు చాలండి, ఒక్క నిమిషం ఆగండి అక్కడ. అమ్మా ఇక్కడ ఈ మాట చూడండి. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పానంటే మీరు తట్టుకోలేరు. ఆయన వచ్చి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. అయితే ఆయన ఆత్మస్వరూపి అయిన ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సత్యంలో నుంచి, ఇప్పుడు చెప్పండి రా, సత్యం గొప్పదా సర్వసత్యం గొప్పదా? జాగ్రత్తగా చెప్పండి. సత్యం గొప్పదా సర్వసత్యం గొప్పదా? మీకు ఈ వేల్లోనే అర్థమైపోవాలి. సత్యం గొప్పదా సర్వసత్యం గొప్పదా? మంచిది గొప్పదా చాలా మంచిది గొప్పదా?
కదా. మరి ఇప్పుడు యేసు ప్రభు సత్యం, పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యం. ఏది గొప్ప? పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప. చప్పలు కొట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఆత్మ సంబంధమైన అనుభవాలను ఎట్లా మిస్ చేసుకుంటావు? ఆలోచన చేయండి. అలాగని యేసు ప్రభు తక్కువ, పరిశుద్ధాత్మ ఎక్కువ కాదు. అందుకే చెప్తున్నా, వారు ఏకమై త్రియేకమై ఉన్నారు. ముగ్గురు: తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయిన వాడు తన స్థితి గతి ఎన్నటికి ఎప్పటికీ మారదు. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అందుకే ప్రత్యక్షము కావాలని కోరిన ప్రతిసారి తన భక్తులకి దర్శనమిచ్చిన ఆ స్వరూపం ఎవరంటే, సైన్యములకు అధిపతి యెహోవా. ఎవరు అంటే మనం ఆరాధిస్తున్న యేసు. ఆయన వెళ్ళి మన పక్షమై విజ్ఞాపన చేసి తండ్రిని వేడుకుంటున్నాడు. ఇదిగో నా రక్తం అయ్యా, నేను సిలువలో కార్చిన రక్తం ఇదిగో, నేను అదిగో పలాని అనకర్లపూడి ఆమె పాపానికి అడుగుతున్న చూడు ప్రభా, నన్ను నమ్ముకుంది, నన్ను అడుగుతుంది, కడుగుతున్నా, ఏమను క్షమించు అని మన గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే ఇంకా బతికి బట్ట కట్టి చీర కట్టుకుని ఎడొచ్చుకోసం లేదు, చచ్చిపోయేదాన్ని ఈ పాటికి. సత్యం. ఇంకా నువ్వు బజార్లో తిరుగుతూ కూడా ఏడొచ్చి ఎందుకు కూర్చున్నావు తెలుసానా? నీ గురించి యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు అక్కడ. ఇదిగో నా రక్తంలో కడగబడ్డాడు చూడు, తండ్రి నా రక్తంలో కడిగాను, వీడి పాపానికి క్షమాపణ నేను ఇచ్చానయ్యా, వీడిని ఇంకొక అవకాశం అయ్యా, ఇంకొక సంవత్సరం అయ్యా. ఆయన విజ్ఞాపన చేస్తే మనం బతికి బట్ట కడుతున్నాం. అందుకు ప్రతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో నిన్ను ఒప్పింపజేస్తాడు. ఆరాధనకు వచ్చి, శుద్ధీకరణ కోటానికి వచ్చి, అయ్యా నేను ఈ నెలంతా తిరిగానయ్యా, చెడ్డ మాటలు మాట్లాడానయ్యా, పొరుగువాడిది ఆశించానయ్యా, లోకాన్ని స్నేహించానయ్యా, నేను అపవిత్రమయ్యాను, క్షమించయ్యా అని నీ క్షమాపణను బట్టి నిన్ను శుద్ధీకరించేవాడు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు అడగండి, ఇప్పుడు చెప్పండి, శుద్ధీకరణ అవసరమా లేదా? మరి ప్రతి నెల నువ్వు బల్లారాధన తీసుకుంటున్నావు, శరీరము రొట్టె, శుద్ధీకరణ వద్దా? అన్నం ఉడకబెట్టుకొని రాత్రి అంతా అన్నం తిని మళ్ళీ పొద్దున్న లేసి కడగకుండా దాంట్లోనే వండేస్తావా? ఒక్క పూట వండుకునే దాన్ని తప్పేయాలని నువ్వు అంత శుభ్రంగా చేస్తావే. ఎందుకు చెప్తానంటే, ఒక అత్త కోడలు నా దగ్గరకు వచ్చారు, పేర్లు అడగమాకండి, వాళ్ళకి ఇప్పుడు నేను పంచాయతీ తెచ్చాలి. ఏందమ్మా గొడవ అంటే, ఇంకా ఆమె ఏందని ఈ పనికి మాలింది అయ్యా, అత్త చెబుతుంది నాకు. ఏం చేసిందమ్మా? అంట్లు కడుక్కోవడం రాదా దీనికి? ఏం చేసాం? అన్నం వండిన తప్పేలు కడిగితే ఇంకా అన్నం మెతుకులు ఉన్నాయంటే దాంట్లో, అంత శుభ్రంగా కడిగిందంటే ఈ కోళ్ళలో. అయితే ఏమైందిలేమ్మా, కడిగింది కదా ఎంతో కొంత సర్దుకోవచ్చుగా. ఎట్టదండ్రయ్యా కడగకుండా, శుభ్రం లేకుండా అనిందామా. ఆమె తట్టుకోలేకపోయిందే. మరి లోకమంతా తిరిగి దరిద్రమంతా మనసులో వేసుకొని, ఆదివారం నన్ను ఆశ్రయించు ప్రభా, నా ఆరాధన అంగీకరించు స్వామి అంటే ఎలా ఆశీర్వదించబడతావు? ఎలా అంగీకరించబడుతుంది నీ ఆరాధన? నీ ఆరాధనకు ప్రతిగా ఆయన మేలుని ఎలా ఇస్తాడు? ఒకవేళ ఆయన మేలు చేత నిన్ను నింపినా అది నీకు ఉపయోగకరంగా ఉండొద్దా? కుడితొట్లో ఎవడైనా దంస పోసుకొని తాగుతాడా? మేము అట్నే తాగుతామయ్యా అన్నట్టు ఉన్నారు మీరు. తాదారా? ఆలోచన చేయండి. ఒక ఫ్లాస్కో రాత్రి అంతా టీ ఉంటేనే సద్ది వాసన వస్తుంది, దాన్నే కడుక్కొని తాగుతామే. మరి దేవుడు నీకు ఇచ్చే మేలు, ఆశీర్వాదం. నీకు వాక్యం కనపడలేదు ఆ రోజు కానా వివాహంలో ఆ రాతి బాణంలో నీళ్లు ఉన్నాయ్యా అంటే, ఆ నీళ్లు పడేసి వాటిని కడిగి శుభ్రం చేసి పెట్టండి, మళ్ళీ నీళ్ళని నింపండి. ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి కదా, శుభ్రంగా ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకో? పాత తీసేయి, పాత స్వభావం, పాత అనుభవం నిన్నటిది ఈరోజు క్లియర్ చేయి. నువ్వు అంతా యూట్యూబ్లో దరిద్రం అంతా చేసి ఎస్ట్రీ డిలీట్ చేస్తావే, నీ మనసులో డిలీట్ చేయవా? గూడు కట్టావా నీ మనసులో? కొన్ని గూళ్ళు డిలీట్ అవ్వట్లే, జాగ్రత్త, పీస్ అయిపోతాయి గూళ్ళని వేస్తున్నామలో. కొన్ని డిలీట్ చేసుకోవటం మంచిది. యేసు రక్తం విజయ్. హల్లెలూయా. మేము రాత్రి ప్రార్థన చేసాం, అయ్యా రేపు వస్తారయ్యా నీ భక్తులు, వచ్చి నన్ను దిగు అని అయ్యా అడుగుతారయ్యా. అమ్మాయిలు తెలియదయ్యా, శుద్ధీకరణ ఉంటుందని వాళ్ళకి తెలియదయ్యా, వాళ్ళని శుద్ధి చేయి. ఎందుకంటే ఇంత ధైర్యం చెప్తాను, నాతో పాటు కొంతమంది ప్రార్థన చేశారు కాబట్టి నేను చెప్తున్నా. ఇది అబద్ధం కాదు, నిజం. సరే, ఇంటి దగ్గర చేసుకొని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, రాలేకొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. రాగలిగి వచ్చే సమయం ఉండి, అవకాశం ఉండి, బండి పెట్రోలు సమయం అన్నీ ఉండి కాలు చేసి పండుకునే స్వామరోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకి చెప్తున్నా. అలాంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, సర్వసత్యములోకి నడిపించడానికి ఆయనను వేడుకోనండి. అర్థమైందా? భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. భూతకాలంలో ఉన్న ఆ దేవుడే వర్తమానంలో యేసు ప్రభుగా వచ్చాడు. వర్తమానంలో ఉన్న ఈ దేవుడే భవిష్యత్ కాలానికి పరిశుద్ధాత్ముడిగా మన మధ్యలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు అంట
ఆ 14వ వచనంలో ఉంటుంది చూడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని నన్ను మహిమపరచును, తండ్రికి కలిగినవన్నీ అది మ్యాటర్. ఇప్పుడు యెహోవా సాక్షులకి ఈ మాట చూపియండి. మామూలుగా అయితే నా కడుపులో వేరే మాట వస్తుంది కానీ నేను చెప్పకూడదు. యేసుప్రభు కుమారుడే, పరిశుద్ధాత్ముడు ఆత్మ, దేవుడు వేరే, అసలు ఆయన లెవలే వేరే అనే వాళ్ళకి మాట చెప్పండి. తండ్రికి కలిగినవి నావి. ఎవరు నువ్వు? నేనే నజరేయుడైన యేసు. అందుకే అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, బ్రతుకంతా యేసే, అంతా యేసే. నా పాట, నా మాట, నా యాస, నా ధ్యాస అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే. హల్లెలూయా. యేసు ప్రభు గురించి ఎవరిని తక్కువ మాట్లాడితే ఇది చూపింది. మీకోసమే చెప్పా, నా కోసం కదా. నేను ఆల్రెడీ ఎన్ని చూసే వచ్చా, తెలుసుకొనే వచ్చా. మీరు రేపటి నుంచి సువార్త చెప్పాలి వేస్తున్నామలో, గోడలు బద్దలైపోవాలి వేస్తున్నామలు రేపటి నుంచి. హల్లెలూయా. అంత యేసులోనే ఉంది. అది తెలియక యేసు ప్రభు అంటే ఆ పేరు అనగానే వాడికి ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, ఇది మంది కాదే అని. అది తెలియని విషయం ఏంటంటే అంత నామములో ఉంది. దయ్యం బావాలా ఏం చెప్పాలా? రోగం బావాలా ఏం చెప్పాలా? ప్రార్థన వినాలా ఏం అడగాలా? అది నీకు ఏం కావాలన్నా, ఏం జరగాలన్నా ఈ భూమి మీద నీకున్న ఆశ్రయము యేసు నామమే. ఇంకా వేరే లేదు, వేరే నామం లేదు, వేరే దిక్కు లేదు. పరలోకం వెళ్ళిన తర్వాత ఇంక ఈ పేరు పనికిరాదు. ఇంకా అది కూడా ఉంది, ఇంక వెళ్తే లేట్ అయిపోద్ది. ఇక ఈ నామాన్ని గురించి ఖురాన్ చెప్పింది, బైబుల్ చెప్పింది, వేదాలు చెప్పాయి, పురాణాలు చెప్పాయి, గ్రంథాలు చెప్పాయి, అన్నీ చెప్పాయి. ఎస్, మామూలుగా నేను ఎక్కువ యజుర్వేదం, ఋగ్వేదం నాకు బాగా అవి రెండు కొంచెం చదివిన నా అనుభవాలు నాకు ఉన్నాయి. 2వ స్కందం 7వ శ్లోకంలో రాసి ఉంటుంది, ఆయన అగ్నిపుత్రుడు, వాయుపుత్రుడు, కన్యసుతుడు, ఇలాంటి మాటలన్నీ అక్కడ రాసి ఉంటాయి. ఈ మాటలన్నిటికీ అర్థం ఎక్కడ నెరవేరుతుందంటే యేసయ్యలోనే నెరవేరుతాయి. మేడగదిలో పరిశుద్ధాత్మ అగ్ని దిగలేదా? కన్యక గర్భవతి కుమారుణ్ణి కనలేదా? గాలి వీయలేదా? ఇవన్నీ దేవుని వాక్యంలో మాటలు కాదా? అందుకని యేసే, అక్కడైనా ఇక్కడైనా అంతా యేసే. కాకపోతే ఆ పదము ఉచ్చరించకుండా నీకు రక్షణ లేదు. అంత పోయి ఆడే గెలిచింది, ఎట్ట గెలిచిద్ది? నువ్వు ఈ పక్కకు పోతావు, నేను ఒంగోలు పోవాలంటే ఆడకు పోతున్నావు అంటే ఒంగోలు పోతుంది. ఎవడరా నువ్వు తెక్కలోడా ఒంగోలు ఈ పక్క ఉంటే అనరా? అంటారా? మరి దేవుడు ఉన్నది ఇక్కడైతే అర్థమైందండి మీకు? తూర్పు తిరిగి దండం పెట్టమని ఎందుకని? ఆ పక్క యేసయ్య ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు తూర్పున ఉన్నాడో అది కూడా వాక్యంలో చూపిస్తాం మీకు, ఇప్పుడు కాదు తర్వాత. ఇలాగా ప్రతి మాట యేసయ్యలోనే ఉంది. అందుకే దేవదూతలు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే యుగ యుగములు సజీవుడైన దేవుడికి స్తోత్రం. వ్యాపారాలన్నీ, కలుగుతున్న ధనధాన్యములన్నీ, ఆయుష్కాలం అంతా, మనుషులంతా ఆయన్ను బట్టే. ఈ సృష్టి పంచభూతములన్నీ ఆయన వలనే ఇందువలనే ఆయన వలనే కలిగినట్ట. అందుకని సమస్త మహిమ ప్రభావములకు కారణభూతుడు. గట్టిగలలు చెప్పండి. మంచిది. ఇది 4వ అధ్యాయం ఇంతటితో అయిపోయింది. అయితే చివరిగా మీకు కన్క్లూజన్ చెప్పి ముగిస్తాం. ఇన్ని ఆశీర్వాదాలు ఎక్కడున్నాయంటే యేసయ్య దగ్గరే ఉన్నాయి. దావీదు గురించి మీకు తెలుసు, ఆయన ఎంత ఆశీర్వదించబడ్డాడో. మీరు బైబిల్ అంతా ఎతికి ఏనాడైనా దావీదు
నన్ను ఆశీర్వదించయ్యా, నా పిల్లల్ని ఆశీర్వదించయ్యా, నన్ను దీవించే, నాకు బంగారం సింహాసనం ఉద్యోగం అడిగినట్టుగా ఎక్కడైనా పట్టుకోగలరా? మరి ఎందుకని దేవుడు అంత హెచ్చించాడంటే, దావీదు ఒకే ప్రార్థన చేస్తాడు. ఏమని చేస్తాడు తెలుసా? ప్రభువా, నేను నా పిల్లలు, నేను నా కుటుంబం నీ సన్నిధిలో ఉండనివయ్యా చాలంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది పిల్లల్ని, భార్యని, భర్తని ఆయన సన్నిధికి తీసుకొని రారు, ఒంటరిగా వస్తూ ఉంటారు. మీకు తెలుసా దావీదు ఎందుకు అలా చేశాడో? అలా ఉన్నాడు కాబట్టి దేవుడు ఒకరోజు దావీదుతో చెప్తాడు, దావీదు రేపు చచ్చిపోతావు, ఎల్లుండి నీ పిల్లలకి నేనే తండ్రిని అయి ఉంటా. ఏం మాట? నువ్వు తండ్రివి అయితే కొట్లాటకు వస్తే, కోర్టు కేసుకు వస్తే బెయిల్ తెస్తావేమో. ఆయన తండ్రిగా ఉంటే అసలు నీ మీదికి లేచేవాడే లేడు. హల్లెలూయా. నీ మీదకి వచ్చే రోగమే లేదు ఆయన తండ్రిగా ఉంటే. పిల్లల్ని దేవుడు దావీదు అందుకే ఆయన సన్నిధిలో ఉండమన్నాడు. పోత కూడా కొడుకులకి అదే చెప్పాడు, రే నువ్వు, నీ పిల్లలు, నీ మనవలు, నీ ముని మనవలు ఎవరైనా నేను చూపించే ఈ మార్గంలో, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు పాటిస్తూ భయభక్తి కలిగి ఆయన త్రోవలో నడవండి, నీ వంశంలో ఎప్పుడు ఒక సింహాసనం దేవుడు పక్కన పెట్టి ఉంటాడు అంటాడు. ఆశీర్వదించమని అడగమని చెప్పలా, దేవుడి సన్నిధిలో ఉండండి, దీవెన నీతో ఉంటుంది అన్నాడు. ఈవెన్ అబ్రహాం కూడా నన్ను ఆశీర్వదించమని ఎప్పుడు అడగల దేవుణ్ణి. దేవుడు అడగక మునిపే అబ్రహాంను ఆశీర్వదించాడు. కాబట్టి దీవెన దేవుని మందిరంలో ఉంది. ఆయన సన్నిధి విలువ తెలుసుకో. నువ్వు బల్లారాధాలు ఉందనుకుంటున్నావు, తిక్కలోడా ఏముంది? ఎవరు శ్యామ్ కిషోర్ ఎవరు హైదరాబాద్లో ఒక ఆయన ఉంటాడు, అందరికీ పోతూ ఉంటాడు, నోరు తెచ్చి తాగు తిను. ఎందుకయ్యా ఆ రకంగా పోతున్నావు? మంచోడు చెడ్డోడు కంటే ఈ రకంగా నీకు పరలోకం వస్తాడేమో అని పోతున్నా అంట. దాంట్లో ఎందుకు ఉంటుంది? మారు మనసు లేకుండా ఏవో ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు ఎంత విలువైంది నీ దగ్గర ఉన్నా, ఇప్పుడు నేను ఉంది ఒక 50 లక్షల రూపాయల కారు తీసుకొచ్చి నీ ముందు పెట్టాను, నీ డ్రైవింగ్ రాదానికి ఏం చేసుకుంటా? అంతేగా, కర్పూరం వెలిగి చార తెచ్చుకోవడానికేగా. అదే వస్తే చిన్నదైనా నువ్వు ప్రయాణం సాగుతుంది కదా. తెలిస్తే అర్హత ఉంటే దీవెన పొందుతావు. దీంట్లో ఏం లేదు. నువ్వు మరణం తప్పించుకొని పునరుద్ధానమై రావాలి పరలోకం అంటే ఆయన సన్నిధిలో స్థిరపరచుకో. నా దేవుడు నిశ్చయంగా నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. అందరు తలలు వంచి కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.